హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో 7th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ న్యూ సిలబస్ హనీ కూంబ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ అయిన ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ ఈ లెసన్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్సు స్టూడెంట్స్ అందరికీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే మనకి www.eduinfo.forall.com వెబ్సైట్ కూడా ఉంది. ఇందులో స్టూడెంట్స్కి టీచర్స్కి యూజ్ఫుల్ అయ్యేటువంటి అన్ని రకాల టెక్స్ట్ బుక్స్ కావచ్చు, లెసన్ ప్లాన్స్ కావచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని రకాల కంటెంట్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూనిట్ నెంబర్ 2 ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ బిఫోర్ యూ రీడ్ అని చెప్పేసి లెసన్ యొక్క థీమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందుట్లో వచ్చేసరికి మృదు ఈజ్ ఏ యంగ్ గర్ల్ గ్రోయింగ్ అప్ ఇన్ మద్రాస్. ఈ మృదు అనే పిలవబడేటువంటి ఒక పాప మద్రాసులో పెరుగుతూ ఉంది. నౌ కాల్డ్ చెన్నై. మద్రాస్ అనే పట్టణాన్ని ఇదివరకు రోజుల్లో మద్రాస్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, ఇప్పుడు దాన్ని మనం చెన్నై అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో విత్ టాపీ హర్ గ్రాండ్ మదర్, వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసరికి వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరుగుతుంది. ఆవిడ పేరు వచ్చేసరికి టాపీ. అండ్ తాత, వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్, ఆయన పేరు వచ్చేసరికి తాత, ఆయన దగ్గర పెరుగుతుంది అనమాట. అంటే వీళ్ళిద్దరూ, అంటే టాపీ తాత ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి దగ్గర కూడా ఈ మృదు అనేటటువంటి పాప చెన్నైలో పెరుగుతూ ఉంది. వన్ ఆఫ్టర్నూన్, ఒకరోజు మధ్యాహ్నం, టాపీ టేక్స్ హర్ టు హర్ ఆంట్ రుక్కుమణి. ఒకరోజు మధ్యాహ్నం ఏం చేసిందంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఆంటీ అయినటువంటి రుక్కుమణీస్ హౌస్కి ఒకసారి తనని తీసుకెళ్ళింది. టు మీట్ హర్ కజిన్స్. తన యొక్క కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తున్నారు మనకి, లల్లి, రవి అండ్ మీనా. ఇలా ముగ్గురు కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవటానికి మృదు వాళ్ళ యొక్క నాయనమ్మ ఏం చేసిందంటే ఒకరోజు రుక్కుమణీస్ హౌస్కి తీసుకువెళ్ళింది అనమాట. ఆ తర్వాత జరిగేటటువంటి కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అదే మనకి లెసన్. ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ పార్ట్ 1. ఏ స్మైలింగ్ రుక్కుమణి త్రూ ఓపెన్ ద డోర్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే డోర్ ఓపెన్ చేయగానే రవి అండ్ మీనా రష్డ్ అవుట్. వాళ్ళ కజిన్స్ అయినటువంటి మృదు వాళ్ళ కజిన్స్ పేర్లు మనం చెప్పుకున్నాం, రవి, మీనా అని చెప్పేసి. లల్లి, రవి, మీనా వీళ్ళు ముగ్గురు కూడా. సో వాళ్ళలో ఇద్దరు అయినటువంటి రవి అండ్ మీనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రష్డ్ అవుట్. రష్డ్ అవుట్ అంటే ఇంటికి మృదు వచ్చింది, నాయనమ్మ వచ్చింది అని చెప్పేసి వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అండ్ రవి పుల్లుడు మృదు ఇన్ టు ద హౌస్. రవి పుల్లుడు మృదు ఇన్ టు ద హౌస్. మృదు లోపలికి రాగానే కజిన్ అయినటువంటి రవి ఎవరైతే ఉన్నారో తనని చేపట్టుకుని లోపలికి రాగాడు. వెయిట్, లెట్ మీ టేక్ ఆఫ్ మై స్లిప్పర్స్. ఆగుతావా కొంచెం సేపు, ముందు కనీసం నా కాళ్ళకి వేసుకున్నటువంటి చెప్పులైనా తీ నువ్వు అని చెప్పేసి ప్రొటెస్టెడ్ మృదు అతన్ని వ్యతిరేకించింది. షీ సెట్ దమ్ అవుట్ నీట్లీ నియర్ ఏ పెయిర్ ఆఫ్ లార్జ్ బ్లాక్ వన్స్. తన కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఒక క్రమ పద్ధతిలో అక్కడే ఇంకొక జత బ్లాక్ వన్స్, నల్లగా ఉన్నటువంటి చెప్పులు ఉన్నాయి, వాటి పక్కనే తను పెట్టింది. దోస్ వర్ గ్రే. యాక్చువల్లీ అవి నల్లగా కూడా కాదు, గ్రే బూడిద రంగులో ఉన్నాయి. యాక్చువల్లీ విత్ డస్ట్, బాగా దుమ్ము పట్టున్నాయి. యూ కుడ్ సీ ద క్లియర్ మార్క్ ఆఫ్ ఎవ్రీ టో ఆన్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఈచ్ స్లిప్పర్. అక్కడ ఉన్నటువంటి ఆ రెండు జతల చెప్పులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు చెప్పులు జత ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే ప్రతి చెప్పు మీద కూడా ఏం కనపడుతుంది అంటే మార్క్ ఆఫ్ ఎవ్రీ టో. టో అంటే మన లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫింగర్స్ని మనం టోస్ అంటాము. కాళ్ళకు ఉన్నటువంటి వేళ్ళ యొక్క మార్క్స్, అంటే చెప్పులు బాగా వాడి అన్ని వేలి ముద్రలు కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయంట. అక్కడ ఉన్నటువంటి చెప్పు యొక్క ఫ్రంట్ భాగంలో, అంటే చెప్పులు బాగా అరిగిపోయేంత వరకు వాడితే కనుక ఖచ్చితంగా వాటి మీద మన కాళ్ళకు ఉన్నటువంటి వేళ్ళ ముద్రలు అవన్నీ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ద మార్క్స్ ఫర్ ద 2 బిగ్ టోస్ వర్ లాంగ్ అండ్ స్క్రానీ. ఆ రెండు కూడా మనం చెప్పుకున్నటువంటి రెండు చెప్పులు ఏవైతే ఉన్నాయో రెండు చెప్పుల మీద కూడా రెండు బిగ్ టోస్, కాళ్ళకు ఉన్నటువంటి పెద్ద పెద్ద వేలు ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పొడవుగా ఉన్నాయి. అట్లాగే ఆ వేలు ముద్రలు ఏవైతే ఉన్నాయో ఎలా ఉన్నాయంటే స్క్రానీ మీన్స్ థిన్, అంటే పలచగా ఉన్నాయి. మృదు డిడ్ నాట్ హ్యావ్ మచ్ టైమ్ టు వండర్ అబౌట్ హూజ్ స్లిప్పర్స్ దేవర్. సో మృదుకి అంత ఎక్కువ సమయం ఏమీ దొరకలేదు. దేనికి, ఇవేంటి ఈ స్లిప్పర్స్ ఎట్లా ఉన్నాయి, బాగా వాడేసినట్టు, అట్లాగే కాళ్ళకున్నటువంటి వేలు ముద్దలు
పడి అంత చక్కగా కనిపించేంత వరకు. అంటే చెప్పులు చూస్తేనేమో బాగా పొడవుగా ఉన్నాయి, బాగా వాడేసి ఉన్నాయి. కాళ్ళకు ఉన్నటువంటి వేలి ముద్రలేమో బాగా అచ్చుబడిలాగా కనబడుతూ ఉన్నాయి, మురికిగా ఉన్నాయి. ఇంతకీ ఇవి ఎవరివా అని చెప్పేసి తాను ఆలోచించే లోపే బికాస్ రవి డ్రాగ్డ్ హర్ టు ద బ్యాక్ యార్డ్. తన కజిన్ అయినటువంటి రవి ఏం చేశాడు అంటే మృదుని వెనకాల ఉన్నటువంటి తోట వైపు తీసుకెళ్ళాడు. బిహైండ్, వెనుక, ఎ థిక్ బిట్టర్ బెర్రీ బుష్. అక్కడ బిట్టర్ బెర్రీ బుష్ పొదలు ఏవైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళాడంట. కజిన్ అయినటువంటి రవి ఏం చేశాడంటే మృదుని వెంటనే లోపల నుంచి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ యార్డ్ తోట వైపుకి తీసుకెళ్ళాడు. అక్కడ ఇన్సైడ్ ఏ టాన్ ఫుట్బాల్ లైన్డ్ విత్ శాకింగ్ అండ్ ఫిల్డ్ విత్ శాండ్. అక్కడ లోపల పక్క ఇదివరకు ఆడేసినటువంటి ఒక ఫుట్బాల్ గేమ్కి సంబంధించినటువంటి ఇదివరకు ఆడేసినటువంటి గ్రౌండ్ తాలూకు ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి శాకింగ్ అంటే తొలగించేసినటువంటి, అక్కడ దానికి సంబంధించినటువంటి ఇసుక అదంతా కూడా ఉందన్నమాట. అక్కడ ఉంది ఏ వెరీ స్మాల్ కిటెన్ అంటే చిన్న పిల్లిపిల్ల, ఒక చిన్న పిల్లిపిల్ల అక్కడ కనపడింది. ల్యాపింగ్ అప్ మిల్క్ ఫ్రమ్ ఏ కోకోనట్ ఆఫ్ షెల్. అక్కడ ఎండిపోయినటువంటి ఒక కొబ్బరి చిప్ప సగ భాగం ఏదైతే ఉందో ఆ కొబ్బరి చిప్పలో కొన్ని పాలు పోస్తుంటే ఆ పాలను తాగుతూ ఒక చిన్న పిల్లిపిల్ల కనిపించింది అనమాట. వీ ఫౌండ్ హిమ్ అవుట్ సైడ్ ద గేట్ దిస్ మార్నింగ్. విషయం చెప్తున్నాడు ఇప్పుడు రవి, అసలు ఆ పిల్లిపిల్ల ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. వీ ఫౌండ్ హిమ్ అవుట్ సైడ్ ద గేట్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం గేట్ బయట మాకు ఈ పిల్లి కనిపించింది, ఈ చిన్ని పిల్లిపిల్ల ఏదైతుందో అది కనిపించింది. హీ వాజ్ మ్యూవింగ్ పూర్ థింగ్ సెడ్ మీనా. సో మాకు కనిపించినప్పుడు పాపం అది మ్యావ్ మ్యావ్ అని చెప్పేసి అరుస్తూ ఉంది, పాపం అనిపించింది మనకు చూడంగానే అని చెప్పేసి మీనా చెప్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్లో క్లియర్గా కనబడుతుంది ముగ్గురు కూడా, రవి, మీనా, నెక్స్ట్ అట్లాగే మృదు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మనం చెప్పుకున్నటువంటి బ్లాక్ బెర్రీ బుష్ ఏదైతే ఉందో దాని కింద ఒక చిన్న కిటెన్ పిల్లిపిల్ల ఏదైతే ఉందో, ఒక కొబ్బరి చిప్ ఏదైతే ఉందో దానిలో పోసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అవి తాగుతున్నటువంటి దృశ్యం మనకి ఈ ఇమేజ్లో ఉందన్నమాట. నెక్స్ట్ మీనా చెప్పింది ఇట్స్ ఎ సీక్రెట్. అట్లాగే మన ఇంట్లో ఇప్పుడు పిల్లిపిల్ల ఉందనే విషయం ఏదైతే ఉందో అది సీక్రెట్. అమ్మ సేస్ పార్టీ విల్ లీవ్ ఫర్ అవర్ పొద్దు మామాస్ హౌస్ ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఎ క్యాట్. పార్టీ అంటే గ్రాండ్ మదర్, అమ్మమ్మ నాయనమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తమిళ భాషలో పార్టీ అని చెప్పేసి పిలుస్తారనమాట. పార్టీ అంటే అమ్మమ్మ లేదా నాయనమ్మ. ఒకవేళ మన ఇంట్లో కనుక పిల్లిపిల్ల ఉంది అని కనుక తెలిస్తే, అమ్మ చెప్పింది ఈ విషయం, ఇది ఒక రహస్యంగా ఉంచాలని చెప్పేసి, ఇంట్లో నాయనమ్మకి పార్టీ కనుక ఈ విషయం తెలిస్తే వెంటనే ఏం చేస్తుంది, పొద్దు మామ ఎవరైతే ఉన్నారో పొద్దు మామయ్య వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పిల్లిపిల్లని వదిలేయమని చెప్తుంది. కాబట్టి దీన్ని సీక్రెట్గా ఉంచాలి అని చెప్పేసి మీనా అంటుంది. పీపుల్ ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ అస్ టు బీ కైండ్ టు యానిమల్స్. అసలు ఈ జనాలు మామూలుగా అందరూ ఏం చెప్తూ ఉంటారు, అందరూ కూడా జంతువుల పట్ల జాలి దయ కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తారు. బట్ వెన్ వీఆర్, కానీ మనం అలా ఉన్నప్పుడు దే స్క్రీమ్, మనల్ని చూసి వాళ్ళు అరుస్తూ ఉంటారు. అంటే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టకూడదు, తిట్టకూడదు, వాటి పట్ల జాలి దయ కలిగి ఉండాలి అని చెప్పేసి అంటారు. సో ఈరోజు ఉదయం అలాంటి పరిస్థితిలోనే, ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పిల్లిపిల్లని నేను తీసుకొచ్చి ఇంట్లో ఉంచాము. కానీ ఇంట్లో పిల్లిపిల్లలు ఉంచాము అనే విషయం తెలిస్తే కనుక నా పార్టీ ఏం చేస్తుంది, వెంటనే తీసుకెళ్ళిపోయి పొద్దు మామ వాళ్ళ ఇంట్లో ఉంచేయమని చెప్పేసి చెప్తుంది. కాబట్టి మనం ఆ విషయం చెప్పకూడదు. డోంట్ బ్రింగ్ ద డర్టీ క్రియేచర్ హియర్ సెడ్ రవి. అట్లాగే ఒకవేళ ఉందని విషయం తెలిస్తే కనుక వాళ్ళు ఏమంటారు అంటే, ఈ పిల్లిపిల్ల ఏదైతే ఉందో అది మురికిగా ఉంది, ఇలాంటి ఏవేవైతే ఉన్నాయి వాటిని, ఇలాంటి జంతువులు ఏవైతే ఉన్నాయి వాటిని ఇంట్లోకి తీసుకురావద్దు అని చెప్పేసి అంటారు అని చెప్పేసి. డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈజ్ జస్ట్ టు గెట్ ఏ లిటిల్ మిల్క్ ఫ్రమ్ ద కిచెన్. అట్లాగే పాపం ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న పిల్లిపిల్ల ఏదైతే ఉందో దానికి కిచెన్లో వంటగదిలో నుంచి కొంచెం మిల్క్ తీసుకురావడం ఈరోజు నాకు ఎంత కష్టమైందో తెలుసా. పార్టీ సామి విత్ ఏ గ్లాస్ ఇన్ మై హ్యాండ్ జస్ట్ నౌ. పాపం దీని ఆకలి తీర్చడానికి నేను ఒక గ్లాసులో మిల్క్ తీసుకొస్తూ ఉంటే, అంటే పాలు తీసుకొస్తూ ఉంటే పార్టీ నన్ను చూసింది. ఐ టోల్డ్ హర్, అలా చూసినప్పుడు నేను తనకి ఏం చెప్పాను అంటే, ఐ ఆమ్ వెరీ హంగ్రీ, నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పాను. ఐ వాంట్ టు డ్రింక్ ఇట్, అందుకే ఆకలిగా ఉంది కాబట్టి తాగడానికి పాలు తెచ్చుకుంటున్నాను అని చెప్పాను. బట్ ద వే షీ లుక్డ్ ఎట్ మీ, కానీ నేను అలా తనతో చెప్పేటప్పుడు, ఆ పాలు తీసుకొని వచ్చేటప్పుడు తను నన్ను ఒక విధంగా చూసింది. ఐ హ్యాడ్ టు డ్రింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ టు త్రో హర్ ఆఫ్ ద సెంట్. ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు మనకి. త్రో హర్ ఆఫ్ ద సెంట్ అంటే మిస్లీడ్ హర్ సో దట్
షీ వోంట్ అండర్స్టాండ్ ద రియల్ పర్పస్. మిస్లీడ్ అంటే తప్పుదావ పట్టించడం అనమాట. సో తరచుగా నేను పార్టీని తప్పుదావ పట్టిస్తూ ఉంటాను. అంటే కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలు ఇస్తే కొంతమంది పారబోసి తాగేసామని చెప్తూ ఉంటారనమాట. అట్లా ఇక్కడ కూడా పాలు తన కోసం కాకపోయినా తనకు బాగా ఆకలిగా ఉంది తాగటానికి అని చెప్పేసి పార్టీని నేను ఈరోజు తప్పుదోవ పట్టించా. కానీ అట్లాగే తను నన్ను అదొక రకంగా చూసింది అవి నేను తీసుకురావడానికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు. అట్లాగే తను ఏం చెప్పిందంటే వెంటనే దెన్ షీ వాంటెడ్ ద టంబ్లర్ బ్యాక్. టంబ్లర్ మీన్స్ గ్లాస్. సో సరే ముందు నా కళ్ళ ముందు తాగేసి ఆ గ్లాస్ నాకు వెనక్కి ఇవ్వు అని చెప్పేసి చెప్పింది. చెప్పంగానే పార్టీ ఐ విల్ వాష్ ఇట్ మై సెల్ఫ్. సో లేదు నువ్వేమి ఎందుకు ఈ పాలు తాగేయంగానే నేనేం చేస్తానంటే ఈ తాగినటువంటి గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని నేనే కడుగుతాను. వై షుడ్ ఐ పుట్ యూ టు ట్రబుల్. పెద్దదానివి నేను ఇబ్బందుల్లో పడేయటం ఎందుకు అని చెప్పేసి ఐ టోల్డ్ హర్ అని నేను తనతో చెప్పా. ఐ హ్యాడ్ టు రన్ అండ్ పోర్ ద మిల్క్. ఐ హ్యాడ్ టు రన్ ఆ మాట చెప్పి నేను ఆ పాలు తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పోర్ ద మిల్క్ ఇన్ టు దిస్ కోకోనట్ షెల్. ఈ కొబ్బరి చిప్ ఏదైతే ఉందో దాంట్లో పోసాను. అండ్ దెన్ ఆ తర్వాత రన్ బ్యాక్ అండ్ వాష్ ద టంబ్లర్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ బిఫోర్ షీ గాట్ రియల్లీ సస్పీషియస్. తర్వాత ఏం చేశారంటే వెంటనే నేను తీసుకొచ్చిన గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే పెట్టేశాను. ఎందుకు ఒకవేళ తనకేమన్నా సస్పీషియస్ మళ్ళీ అనుమానం వస్తే తాగాడా తాగలేదా ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏంటి అని మళ్ళీ తను ఎంక్వైరీ చేసి ఇంట్లో పిల్లి ఉందని చెప్పేసి మళ్ళీ దాన్ని పద్దు మామయ్య వాళ్ళ ఇంట్లో పడేయమని చెప్పేసి ఇవంతా వస్తుందని చెప్పేసి అనుమానం రాకుండా వెంటనే వాష్ చేసి అక్కడ పెట్టేశాను. నౌ ఇప్పుడు వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ సమ్ అదర్ వే టు ఫీడ్ మహేంద్రన్. ఇప్పుడు మనం ఈ మహేంద్రన్ని ఫీడ్ తనకి కావాల్సినటువంటి ఆహారం అందించడానికి ఇంకా వేరే మార్గం ఏదైనా ఆలోచించాలి. ఎందుకనంటే పద్దాక అలా ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకొస్తూ ఉంటే ఖచ్చితంగా పార్టీకి అనుమానం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ మహేంద్రన్ అంటే ఇక్కడ ఈ పిల్లకి పెట్టినటువంటి పేరు అనమాట. ఎవరు రవి పెట్టినటువంటి పేరు. కాబట్టి తనకి ఇక నుంచి ఆహారం అందించడానికి మనం వేరే ఏదైనా మార్గం ఆలోచించాలి అని చెప్పేసి అన్నాడు. మహేంద్రన్, దిస్ లిటిల్ కిటీస్ నేమ్ ఈజ్ మహేంద్రన్. ఏంటంటే దీని పేరు ఈ చిన్ని పిల్ల పేరు మహేంద్రనా. మృదు వాజ్ ఇంప్రెస్డ్. ఆ పేరు వినగానే మృదువుకు బాగా అనిపించింది. ఇట్ వాజ్ ఎ రియల్ నేమ్. అది చూడటానికి ఒక మనిషి నేమ్లా అనిపించింది. నాట్ జస్ట్ ఎ క్యూట్ కిటీ క్యాట్ నేమ్. ఇది చూడటానికి ఒక మనిషి నేమ్ లాగా అనిపిస్తుంది కానీ ఇంత చక్కగా క్యూట్గా ఉన్నటువంటి ఒక చిన్న పిల్లకి ఎవరు కూడా మహేంద్ర అని పేరు పెట్టరు కదా అని చెప్పేసి మృదు అంది. యాక్చువల్లీ ఈజ్ ఫుల్ నేమ్ ఈజ్ మహేంద్ర వర్మ పల్లవ పూనై. ఇక రవి మొదలుపెట్టాడు. ఏమంటున్నాడంటే యాక్చువల్గా తన యొక్క పూర్తి పేరు ఏంటంటే మహేంద్ర వర్మ పల్లవ పూనై. అది ఇతనికి నేను పెట్టినటువంటి పూర్తి పేరు. ఎంపీ పూనై ఫర్ షార్ట్ ఇఫ్ యూ లైక్. సో ఈ పిల్ల కనుక నీకు కనుక నచ్చితే నువ్వు అంత పెద్ద పేరుతో దాన్ని పిలవలేకపోతే ఎంపీ పూనై అని చెప్పేసి పిలవచ్చు నీకు కనుక ఇది నచ్చితే అని చెప్పేసి రవి అన్నాడు. ఈజ్ ఏ ఫైన్ బ్రీడ్ ఆఫ్ క్యాట్. అట్లాగే ఈ పిల్ల మామూలు పిల్ల కాదు, ఇది ఒక మంచి జాతికి చెందినటువంటి పిల్లి. జస్ట్ లుక్ ఎట్ హిజ్ ఫర్. ఒక్కసారి తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ వెంట్రుకలను ఒకసారి నువ్వు చూడు. లైక్ ఏ లయన్స్ మెయిన్ అంటే జూలు, సింహం యొక్క జూలు ఏదైతే ఉందో దాన్ని మనం లయన్స్ మెయిన్ అంటాం అనమాట. సో ఒక్కసారి కనుక నువ్వు చూస్తే ఇది మామూలు పిల్ల కాదు, ఒక మంచి జాతికి చెందినటువంటి పిల్ల. అట్లాగే దాని ఒంటి మీద ఉన్నటువంటి ఆ హెయిర్ ఏదైతే ఉందో దాని కనుక ఆ వెంట్రుకలు నువ్వు గమనిస్తే సింహం మీద ఉన్నటువంటి సింహానికి జూలు ఎలా ఉంటుందో అంత క్వాలిటీగా ఉన్నటువంటి హెయిర్ లాగా అనిపిస్తుంది. అండ్ యు నో వాట్ ద ఎంబ్లమ్ ఆఫ్ ద ఏన్షియంట్ పల్లవ కింగ్స్ వాజ్. అట్లాగే నీకు ఒక విషయం తెలుసా? ఏన్షియంట్ పురాతనమైనటువంటి ఇదివరకు రోజుల్లో పల్లవాలు అని చెప్పేసి ఒక రాజులకు చెందినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు సంబంధించినటువంటి ఎంబలం అంటే చిహ్నం అనమాట. ఎట్లాగా మనకి నేషనల్ ఎంబలం ఉందో అట్లాగే ప్రతి రాజులకు కూడా ఒక ఎంబలం ఉండేదన్నమాట. సో నీకు తెలుసా ఇదివరకు రోజుల్లో పల్లవులు అని చెప్పేసి రాజులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకు కూడా ఒక ఎంబలం ఉండేది, రాజచిహ్నము. అదేంటో నీకు తెలుసా? డోంట్ యూ? హీ లుక్డ్ ఎక్స్ప్లాంట్లీ ఎట్ మృదు. సో తన వైపు చూస్తూ నిరీక్షణగా ఆశతో అంటే తను ఏమన్నా చెప్తుందేమో అని చెప్పేసి రవి తన వైపు చూస్తూ ఉన్నాడు. సో మృదు గిగేల్డ్. తను ముసుముసు నవ్వింది. ఇది రవి చెప్పే మాటలకి. థింక్ ఐ ఆమ్ జోకింగ్. ఏంటి నేను మాట్లాడుతూ ఉంటే నీకు ఇది జోక్గా అనిపిస్తూ ఉందా ఏంటి? పిల్లకి ఇంత పెద్ద పేరు పెట్టాడని చెప్పి మహేంద్ర వర్మ పల్లవ పూనై, ఎంపీ పూనై అలా అని చెప్పేసి ఎంబలం అంటున్నాడు. ఇవన్నీ నీకు జోక్గా ఉన్నాయా? జస్ట్ వెయిట్, ఒక్క నిమిషం ఉండు. ఐ విల్ షో యూ సమ్ టైమ్. నీకు నేను చూపిస్తాను.
ఇట్స్ క్లియర్ యూ డోంట్ నో ఏ థింగ్ అబౌట్ హిస్టరీ. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఓయ్ మృదు, నీకు హిస్టరీ ఏదైతే ఉందో దాని గురించి ఒక చిన్న విషయం కూడా తెలియదు. హ్యావ్ నాట్ బీన్ టు మహాబలిపురం. ఇంతకుముందు ఎప్పుడైనా సరే నువ్వు మహాబలిపురం వెళ్ళావా? హ్యావ్ యూ వెళ్ళావా? ఈ సెడ్ మిస్టీరియస్లీ. అతను కొంచెం రహస్యంగా అడిగాడు. అలా చెప్పాడనమాట. వెన్ అవర్ క్లాస్ వెన్ టు మహాబలిపురం. ఇక తాను చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరు? రవి చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, మేమందరం మా క్లాస్ అందరం కూడా ఒకసారి ఒక టూర్కి మహాబలిపురం వెళ్ళినప్పుడు ఐసా, నేను చూశాను, ఏ స్టాట్యూ అంటే విగ్రహము, ఆఫ్ ఈజ్ తాతాస్ 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 ఎక్సెట్రా ఎక్సెట్రా. వాళ్ళ తాతగారి యొక్క తాతగారి యొక్క తాతగారి యొక్క తాతగారి యొక్క వగైరా వగైరా అనుకుంటూ తను అంటే అంతకుముందు ఉన్నటువంటి జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాడు అనమాట తిను రవి. ఫ్యాక్ట్ ఈజ్, నిజానికి మహేంద్రన్ హియర్ ఈజ్ డిసెండెడ్ ఫ్రమ్ దట్ వెరీ సేమ్ ఏన్షియంట్ క్యాట్. సో అక్కడ తాను మహాబలిపురం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లి యొక్క విగ్రహం ఏదైతే ఉందో దాన్ని చూశాడనమాట. దాన్ని చూసిన తర్వాత తను ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనకి ఈరోజు ఉదయం గేటు ముందు కనిపించినటువంటి ఈ పిల్లి ఏదైతే ఉందో అది దానికి చెందినటువంటి డెసెండెడ్. ఇక్కడ మీనింగ్ ఇచ్చారు మనకి. డెసెండెడ్ ఫామ్ అంటే ఏ డెసెండెడ్ ఫామ్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ, అంటే సంతతి అంటాము. వాళ్ళ జాతికి చెందినటువంటి, వాళ్ళ తెగకి చెందినటువంటిది అని అర్థం. సో ఈ పిల్లి కూడా మన ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఏన్షియంట్, ఆ పురాతనమైనటువంటి జాతికి చెందినటువంటి క్యాట్. ఏ క్లోజ్ రిలేటివ్, లేదా వారి దగ్గరికి సమీప బంధువు. సైంటిఫికల్లీ, శాస్త్రీయంగా చెప్పాలంటే, స్పీకింగ్ నన్ అదర్ దాన్ ద లైన్, ఒక మాటలో చెప్పాలంటే ఈ పిల్లి ఏదైతే ఉందో అది ఒక సింహం జాతికి చెందినటువంటి, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ జాతికి చెందినటువంటి ఒక పిల్ల. ద పల్లవ లైన్, ఒక మాటలో చెప్పాలంటే పల్లవులు రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో ఆ పల్లవుల జాతికి చెందినటువంటి, అంటే పల్లవులు పెంచుకునేటువంటి లైన్స్ ఏదైతే ఉందో వాటికి జాతికి చెందిందే ఇది కూడా. అండ్ ఎంబలం ఆఫ్ ద పల్లవ డైనాసిటీ అంటే రాజవంశం అనమాట. సో అట్లాగే పల్లవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజవంశానికి చెందినటువంటి ముద్ర ఏది? లయన్. ఆ లయన్ ఏదైతే ఉందో దాని తాలూకా చెందినటువంటి ఆ జాతికి చెందినటువంటి క్యాటే ఈ ఏన్షియంట్ క్యాట్కి చెందినటువంటి ఈ డిసెండెంట్ అని చెప్పేసి తను చెప్పాడనమాట. రవి వెంట ఆన్ అని చెప్పేసి అలా ఏదో ఒక చరిత్ర పాఠం చెప్తూ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా, స్కూల్ అందరూ కూడా, క్లాసులు ఉన్న వాళ్ళందరూ మహాబలిపురం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లి విగ్రహం, పెద్ద స్టాట్యూని చూశాడనమాట. ఇప్పుడు ఈరోజు తనకు దొరికింది ఏదైతుందో దాన్ని, ఈరోజు ఉదయం దొరికినటువంటి పిల్లిని దాంతో కంపేర్ చేస్తూ అది వాళ్ళ తాతల కాలం నాటి వాళ్ళ జాతికి చెందింది, అంటే వాడి వంశానికి చెందినటువంటి వారసుడు అని చెప్పేసి అన్నట్టుగా చెప్తున్నాడు. వాకింగ్ అరౌండ్ ద బిట్టర్ బెరీ బుష్. సో అటు ఇటు నడుస్తూ, అక్కడ ఉన్నటువంటి పొదలు ఏవైతే ఉన్నాయో అటు ఇటు నడుస్తూ, వేవింగ్ ఏ ట్విగ్ అప్ అండ్ డౌన్. వేవింగ్ గాలిలో అటు ఇటు ఊపటము. ట్విగ్ అంటే ఒక కర్రపుల తీసుకున్నాడు, దాని పైకి అటు ఇటు ఊపుతూ క్లాసులో ఒక టీచర్ చెప్పినట్టు పాఠంలాగా చెప్తున్నాడు. ఈజ్ ఐస్ స్పార్క్లింగ్. తాను ఆ డైలాగులు చెప్పేటప్పుడు తన కళ్ళు ఏవైతే ఉన్నాయో మిలమిలా మెరిసిపోతూ ఉన్నాయన్నమాట. దిస్ క్యాట్, ఈ పిల్లు ఉందే, ఈజ్ ఏ డెసెండెంట్, అది వారసుడు, అంటే సంతతికి చెందినటువంటి, ఆఫ్ ననదర్ దాన్ ద మహాబలిపురం రిషి క్యాట్. ఆ రోజుల్లో పల్లవులు మహాబలిపురాన్ని పరిపాలించేటప్పుడు అప్పుడున్నటువంటి రిషి క్యాట్ ఏదైతే ఉందో దాని సంతతికి చెందినటువంటి క్యాటే ఈ పిల్లి. అండ్ ఇఫ్ ఐ మే జస్ట్ రిమైండ్ యూ, అట్లాగే నేను నీకు ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి. ఏంటంటే దే వర్షిప్డ్ క్యాట్స్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్. అట్లాగే పురాతన ఈజిప్ట్ నగరంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లిని పూజించేవాళ్ళు. వర్షిప్ అంటే పూజించడం. నీకు తెలుసా ఈ విషయం అని తాను రవి చెబుతూ ఉన్నాడు. ఇట్లా హౌ హీ లవ్డ్ ద సౌండ్ ఆఫ్ హిజ్ ఓన్ వాయిస్. మీనా అండ్ మృదు ఎక్స్చేంజ్డ్ లుక్స్. సో అట్లా అతను డైలాగులు చెప్తూ అతను చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తను ఏ విధంగా ఇష్టపడుతున్నాడో మీనా మృదు ఎక్కడ ఉన్న వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఒకళ్ళ చూపులు ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. ఏంటి ఇతను ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి, ఇతనికి ఈ టాపిక్ అంటే ఎంత ఇష్టమో అని చెప్పేసి. వాట్ డస్ దట్ హ్యావ్ టు డూ విత్ ఎనీథింగ్ మృదు డిమాండెడ్. సరే నువ్వు అక్కడ చెప్పేదానికి ఇప్పుడు ఇక్కడ దానికి ఏంటి సంబంధము అని చెప్పేసి మృదు అంది. ఐ ఆమ్ టెల్లింగ్ యూ దిస్ క్యాట్ ఈజ్ ఏ డిసెండెడ్ ఫ్రమ్ ద ఈజిప్షియన్ క్యాట్ గాడ్. ఓ నీకు ఇంకా అర్థం కాలేదా? నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనకు దొరికినటువంటి ఈ పిల్లి ఏదైతే ఉందో అది ఈజిప్ట్లో ఇంతకుముందు రోజుల్లో పిల్లిని పూజించే వాళ్ళు మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి పిల్లి ఏదైతే ఉందో ఈజిప్షియన్ వాళ్ళు పూజించేటటువంటి దేవుడు కాదు దేవత. ఆ దేవత పేరు కూడా మనకు చెప్తున్నారు. ఏంటంటే అది బాస్టెట్ అని. బాస్టెట్ అంటే ఒక ఈజిప్ట్లో పూజించేటటువంటి ఒక రకమైన దేవత. ఆవిడ ఎలా ఉంటుందంటే
ఆ ఇమేజ్ హెడ్ ఆఫ్ ఏ లైనెస్, తల వచ్చేసరికి ఏమో సింహం లాంటి తల ఉంటుందన్నమాట, మిగతా పార్ట్ మామూలుగా ఉంటుందన్నమాట. అలాంటి దేవతను మనం బాస్టెట్ అని చెప్పేసి అంటాం ఈజిప్ట్లో. సో ఆ సంతతికి చెందినటువంటిదే ఈరోజు మనకు దొరికినటువంటి ఈ పిల్లి అని చెప్పేసి. ఎస్ దట్స్ ఇట్ అని చెప్పేసి తను చెప్పాడు. సో అయితే అని చెప్పేసి మృదు అంది. వెల్, వన్ ఆఫ్ ద డెసెండెంట్స్ ఆఫ్ దట్ క్యాట్ గాడెస్ వాజ్ స్టో అవే ఇన్ వన్ ఆఫ్ ద పల్లవా షిప్స్. అయితే అది ఇక్కడికి ఎట్లా వచ్చిందనేది తను మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్తున్నాడు. ఏమని అంటే, ఆ రోజుల్లో వన్ ఆఫ్ ద డెసెండెంట్స్ ఆఫ్ దట్ క్యాట్ గాడెస్, ఈజిప్ట్లో మనం చెప్పుకుంటున్నటువంటి ఆ దేవత ఏదైతే ఉందో దానికి చెందినటువంటి ఒక వారసురాలైనటువంటి, అంటే సంతతికి చెందినటువంటి ఒక పిల్లి, వాజ్ స్టో అవే ఇన్ వన్ ఆఫ్ ద పల్లవా షిప్స్. మీనింగ్ ఇచ్చారు మనకి ఇక్కడ స్టో అవే అంటే సమ్ వన్ హూ హైడ్స్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎర్ సెల్ఫ్ ఇన్ ఎ షిప్ ఆర్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ టు ట్రావెల్ అన్నోటీస్డ్. అంటే తెలియకోకుండా ఒకరోజు ఆ జాతికి చెందినటువంటి ఏది క్యాట్ గాడెస్ జాతికి చెందినటువంటి ఒక పిల్లి ఏదైతే ఉందో అది అనుకోకుండా ఒకరోజు పల్లవుల యొక్క షిప్లో ఎక్కేసింది. అండ్ హీస్ డిసెండెంట్ వాస్ ద మహాబలిపురం రిషి క్యాట్. అట్లాగే ఇది మహాబలిపురంలో రిషి క్యాట్ ఏదైతే ఉందో దానికి చెందినటువంటి సంతతికి చెందినటువంటి పిల్ల. హూస్ డిసెండెంట్ ఈజ్ రవి ఫ్లరీష్డ్ ఇస్ ట్విగ్ ఎట్ మహేంద్రన్. ఫ్లరీష్డ్ అంటే గాల్లోకి చూపిస్తూ, తన చేతిలో ఉన్నట్టు కర్రపుల్ల ఏదైతే ఉందో దాన్ని గాలిలో చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎదుగో ఆ రోజుల్లో మహాబలిపురంలో ఉన్నటువంటి రిషి క్యాట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాని సంతతికి చెందినటువంటి వారసుడే ఇప్పుడు మన ఎదురుగుంటా ఉన్నటువంటి ఈ ఎంపీ పూనాయ్ అని చెప్పేసి. అంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి క్యాట్ గాడెస్ యొక్క సంతతికి చెందినటువంటి ఒక క్యాట్ ఏదైతే ఉందో అది పల్లవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పడవలో మహాబలిపురం రావడం జరిగింది. ఆ తర్వాత అది అక్కడ రిషి క్యాట్గా మారింది. ఆ రిషి క్యాట్కి చెందినటువంటి సంతతే ఈరోజు మనకు దొరికినటువంటి ఈ మహేంద్రన్, ఈ ఎంపీ పూనాయ్ క్యాట్ అని చెప్పేసి తను ఒక పెద్ద స్టోరీ చెప్పాడు. ఊప్ ఈక్ ఈ షిర్క్డ్ వెరీ ప్లీజ్డ్ విత్ హిమ్సెల్ఫ్. తను ఏదైతే స్టోరీ చెప్పాడో అది అతనికి బాగా నచ్చిందనమాట. తనలో తానే సంతోషపడిపోతూ ఉన్నాడు. మహేంద్రన్ లుక్డ్ అప్. సో ఆ తర్వాత ఇక్కడంతా జరుగుతుంది ఏదైతే ఉందో దాన్ని గమనించినటువంటి మహేంద్రన్ అంటే క్యాట్ అనమాట, పైకి చూసింది. అలార్మ్డ్ మీన్స్ భయపడటం. ఈ హ్యాడ్ జస్ట్ బీన్ షార్ప్నింగ్ హిస్ క్లాస్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద కోకోనట్ షెల్. ఇంతకుముందు తను ఏం చేసిందంటే క్లాస్, యానిమల్స్ లైక్ టైగర్సు, లయన్స్, క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాళ్ళకి పొదునుగా ఉన్నటువంటి గోళ్ళు ఉంటాయి అన్నమాట, వాటిని క్లాస్ అని చెప్పేసి అంటాము. వాటిని ఇప్పటి వరకు తను ఏం చేస్తుందంటే కోకోనట్ షెల్, ఆ కొబ్బరి చిప్ప ఏదైతే ఉందో దానికి రుద్దుతూ షార్ప్నింగ్ బాగా పొదునుగా చేసుకుంది. బట్ వాస్ దెన్ రవీస్ ఆఫుల్ ఊప్ ఈక్ వాజ్ ఏ క్రెచ్ ఫ్రమ్ ద విండో. సో రవి ఇక్కడ ఉపయోగించినటువంటి మాటలు అంటే మధ్య మధ్యలో తను స్టోరీలు చెప్తూ ఊప్ అని చెప్పేసి, ఈక్ అని చెప్పేసి ఇలాంటి మాటలు శబ్దాలు చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రవి చేసేటటువంటి ఈ మధ్యలో తాను చెప్పే ఈ డైలాగుల్లో ఈ శబ్దాలు ఊప్, ఈక్ ఇవి కాకుండా పక్క నుంచి క్రీచ్ అని చెప్పేసి కిటికీలోంచి ఏదో ఒక పెద్ద శబ్దం వినపడుతూ ఉందన్నమాట. వాట్ ఏ వేర్డ్ సౌండ్. మన ఇక్కడ మీనింగ్ ఇచ్చే వేర్డ్ మీన్స్ స్ట్రేంజ్. ఏంటి ఆ శబ్దం అంత గందరగోళంగా ఉంది. ఇఫ్ మృదు వాజ్ స్టార్టెల్డ్ మీన్స్ సర్ప్రైజ్డ్. ఆ శబ్దం ఎంగానే మృదు అంటుందన్నమాట, ఏంటి ఆ శబ్దం ఇంత కంఠోరంగా ఉంది అని చెప్పేసి తను చెప్పింది. ఎంపీ పూనాయ్ వాజ్ ఫ్రైటెండెడ్ అవుట్ ఆఫ్ హిజ్ విట్స్, హెయిర్ స్టాండింగ్ ఆన్ ఎండ్. ఒకేసారి ఆ శబ్దం విని ఈ ఎంపీ పూనాయ్, మహేంద్ర అనే పిలువబడేటువంటి పిల్లి ఏదైతుందో అది కూడా భయపడి తను ఎక్కడైతే కూర్చుందో ఆ ప్లేస్ నుంచి ఒకసారి నుంచుంది. తన రోమాలు నెక్కబడుచుకున్నాయి. హీ బౌన్స్డ్ అప్ అండ్ స్కరీడ్ టువార్డ్స్ ఏ బ్యాంబూ ట్రే ఆఫ్ రెడ్ చిల్లీస్ దట్ హ్యాడ్ బీన్ సెట్ అవుట్ టు డ్రై. స్కరీడ్ మీన్స్ ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంటే ఆ పక్కనే ఒక బ్యాంబూ వెదురు కర్రలతో చేసినటువంటి ఒక ట్రే ఉందన్నమాట. ఆ ట్రేలో ఉన్నాయి ఎండి మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండబెట్టడానికి పెట్టినటువంటి ట్రే ఏదైతే ఉందో వెళ్ళి దాంట్లో దాక్కుందంట. ట్రయింగ్ టు హైడ్ బినీత్ ఇట్. బినీత్ అంటే అండర్, కింద వెళ్ళి దాంట్లో దాక్కోవడానికి తను ప్రయత్నించింది. అలా ప్రయత్నించినప్పుడు హీ టిప్డ్ ఏ ఫ్యూ చిల్లీస్ ఓవర్ హిమ్సెల్ఫ్. దాంట్లో అలా దూకినప్పుడు అందుట్లో ఉన్నటువంటి రెడ్ చిల్లీస్ ఎండి మిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని తన మీద పడ్డాయి. మ్యావ్ ఈ హౌల్డ్ మిజరబుల్లీ. తన మీద పడినప్పుడు తను బాధతో మ్యావ్ అని చెప్పేసి శబ్దం చేసింది. ద క్రీచింగ్ వెంట్ ఆన్ అండ్ ఆన్. కానీ కిటికీలో నుంచి ఆ క్రీచింగ్ శబ్దం ఏదైతే ఉందో అది అలా వస్తానే ఉంది. వాట్స్ దట్ నాయిస్ సెడ్ మృదు. ఆ శబ్దం ఏంటి మరి ఇంత దారుణంగా ఉంది అని చెప్పేసి మృదు అడిగింది.
దాట్స్ లల్లీ లెర్నింగ్ టు ప్లే ద వైలెన్ గ్రంటెడ్ రవి. గ్రంటెడ్ అంటే స్పీక్ సాఫ్ట్లీ, చిన్నగా మాట్లాడడం అనమాట. ఓహో అదా, అదేమీ లేదు, మన లల్లీ ఉంది కదా, లల్లీ వైలెన్ ప్లే చేయడం నేర్చుకుంటుంది, అదే ఆ శబ్దము అని చెప్పేసి రవి చెప్పాడు. షీ విల్ నెవర్ లెర్న్ ఏ థింగ్, ఎప్పటి నుంచో నేర్చుకుంటుంది కానీ ఈ వైలెన్ నేర్చుకోవడంలో తనకి ఒక చిన్న మొక్క కూడా రాలా. ద మ్యూజిక్ మాస్టర్ జస్ట్ గోస్ ఆన్ ప్లేయింగ్ లైక్ ఏ ట్రైన్ వీజింగ్ ఆన్ అండ్ ఆన్. తనకి సంగీతానికి నేర్పించడానికి వచ్చినటువంటి సంగీతం టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం చక్కగా ప్లే చేస్తూ ఉంటారు. ఆయన ప్లే చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ట్రైన్ ఏదైతే ఉందో అది రైల్వే ట్రాక్ మీద నుంచి చక్కగా క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటుంది. వైల్ లల్లీస్ ఆల్ ద టైమ్ డీరైలింగ్. కానీ అతను చెప్పేటటువంటి పాఠం ఏదైతే ఉందో, నోట్స్ ఏదైతే ఉందో అది ప్లే చేసేటప్పుడు ఆయన ప్లే చేస్తూ ఉంటేనేమో ట్రైన్ చక్కగా పట్టాల మీద చక్కగా క్రమం తప్పకుండా వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది. కానీ ఆయన చెప్పినటువంటి అదే పాఠాన్ని లల్లీ వైలెన్ మీద ప్లే చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటేనంటే డీరైలింగ్ అంటే పట్టాలు తప్పడం. గోయింగ్ కంప్లీట్లీ ఆఫ్ ట్రాక్, పట్టాలు తప్పి ఎటుపడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే తనకి సరిగ్గా ఇంకా ప్లే చేయడం రావట్లేదు, ఎప్పటి నుంచో నేర్చుకుంటుంది, ఇప్పటికి చిన్న విషయం కూడా రాలేదు అని చెప్పేసి రవి చెప్పాడు. రవి చెప్పినటువంటి ఆ మాటలన్నీ విన్న తర్వాత మృదు క్రెప్ట్ అప్ టు ద విండో. క్రెప్ట్ మీన్స్ వెళ్ళి తొంగి చూడటం అనమాట. విండో దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది. లల్లీ వాజ్ సిట్టింగ్ ఏ లిటిల్ డిస్టెన్స్ అవే, కొంచెం దూరంలో తను కూర్చుంది ఆక్వర్డ్లీ, వింతగా. హోల్డింగ్ హర్ వైలెన్ అండ్ బౌ స్ట్రింగ్. తన వైలెన్ ఏదైతే ఉందో తను పట్టుకుంది. ఎలా పట్టుకుంది అంటే బౌ స్ట్రింగ్ అంటే విల్లు అంటాం కదా మనం, అంటే బాణాలు వేయడానికి ఉపయోగించే విల్లు పైన యారో పెట్టినప్పుడు ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో తన వైలెన్ పట్టుకుంది. హర్ ఎల్బోస్ జూటింగ్ అవుట్ అండ్ హర్ ఐస్ గ్లేజ్డ్ విత్ కాన్సన్ట్రేషన్. అట్లాగే ఎల్బోస్, మోచే ఏదైతే ఉందో, అంటే మోచేతిలో ఒక దాంట్లోనేమో స్టిక్ లాగా ప్లే చేసేది ఉపయోగించుకుంటారు, దాన్ని పట్టుకుంటారు. ఒక మోచేయి మీదేమో వైలిన్ పెట్టుకుంటారు అన్నమాట. సో అవి కొంచెం బయటకు అలా వచ్చున్నాయి ప్లే చేయడానికి. తన కళ్ళు ఏవైతే ఉన్నవి కాన్సన్ట్రేషన్తో చూస్తూ ఉన్నాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, తన ముందు, విత్ మోస్ట్ ఆఫ్ హిస్ బ్యాక్ టు ద విండో, తన ముందు కిటికీకి పక్కనే, అంటే కిటికీకి బ్యాక్ సైడ్, వాస్ ద బోనీ ఫిగర్ ఆఫ్ ద మ్యూజిక్ మాస్టర్. ఎముకలతో ఉన్నటువంటి, అంటే బాగా బక్కపలచగా బలహీనంగా ఉన్నటువంటి మ్యూజిక్ మాస్టర్ ఎదురుగుంటా కూర్చున్నాడు. ఎవరికి ఎదురుగుంటా? లల్లీకి ఎదురుగుంటా కూర్చున్నాడు అనమాట. సో అతని యొక్క ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉన్నారో మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఈ హ్యాడ్ మోస్ట్లీ బాల్డ్ హెడ్. తన పైన తలంతా చూస్తే తలపైన ఎక్కువ భాగం మొత్తం కూడా బాల్డ్ హెడ్, బట్టతల ఉంది. విత్ ఎ ఫ్రింజ్ ఆఫ్ ఆయిల్డ్ బ్లాక్ హెయిర్ ఫాలింగ్ అరౌండ్ హిజ్ ఇయర్స్ అండ్ అన్ ఓల్డ్ ఫ్యాషన్ టఫ్ట్. సో ఫ్రింజ్ అంటే అంచు, అక్కడక్కడ, అంటే మధ్య భాగం మొత్తము కూడా, చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా ఆ భాగం మొత్తం కూడా బాల్డ్ హెడ్ ఉంది. కానీ కార్నర్స్లో అక్కడక్కడ మాత్రము నల్లగా నూనె పెట్టినటువంటి జుట్టు ఏదైతే ఉందో కొంచెం జుట్టు కిందకి తన చెవుల దగ్గర ఏలాడుతూ ఉంది. నెక్స్ట్ అట్లాగే ఓల్డ్ ఫ్యాషన్డ్, ఇదివరకు రోజుల్లో బ్రాహ్మిన్స్ ఎవరైతే వెనక పిలక పెంచేవాళ్ళు కదా, దాన్ని మనం టఫ్ట్ అంటాం. TUFT, టఫ్ట్ మీన్స్ పిలక. వెనకాల ఒక పిలక ఏదైతే ఉందో అది వేలాడుతూ ఉందన్నమాట. అండ్ ఏ డైమండ్ రింగ్ గ్లిట్టర్డ్ ఆన్ హిజ్ హ్యాండ్. అట్లాగే తన చేతికి ఒక వజ్రంతో కూడినటువంటి ఒక రింగ్ ఏదైతే ఉందో అది మెలమెలా మెరిసిపోతూ ఉంది. ఎప్పుడు? యాజ్ ఇట్ గ్లైడెడ్ అప్ అండ్ డౌన్ ద స్టెమ్ ఆఫ్ ద వైలెన్ వాయించడానికి ఉపయోగించేటటువంటి ఆ స్టిక్ ఏదైతే ఉందో దాన్ని కిందకి పైకి అలా వాయిస్తూ ఉంటారు. స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కిందకి పైకి అంటూ ఉంటారన్నమాట. అలా అనేటప్పుడు తన చేతికి ఉన్నటువంటి డైమండ్ రింగ్ ఏదైతే ఉందో అది మెలమెలా మెరిసిపోతూ ఉంది. నెక్స్ట్ అట్లాగే ఏ లార్జ్, ఇక్కడ ఇది చెప్పలేదు, ఏ గోల్డ్ చైన్ గ్లీమ్డ్ అరౌండ్ హిజ్ లెదరీ నెక్. అట్లాగే ఆయన మెడ చుట్టూ ఒక గోల్డ్ చైన్ కూడా ఉంది, అది ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. నెక్స్ట్ తర్వాత ఏ లార్జ్ ఫుట్ స్టక్ అవుట్ ఫ్రమ్ బినీత్ హిజ్ గోల్డ్ బోర్డర్డ్ వేస్ట్ ఎడ్జ్. అట్లాగే ఏ లార్జ్ ఫుట్, బాగా పొడవుగా ఉన్నటువంటి ఒక పాదం ఏదైతే ఉందో అది, ఇక్కడ వేస్టి అంటే మీనింగ్ ఇచ్చారు మనకు, ధోతి అని చెప్పేసి, అంటే తమిళంలో ధోతి అంటాం. ధోతి అంటే పంచ అని చెప్పేసి. పంచ కింద నుంచి ఆయన ఒక పాదం ఏదైతే ఉందో అది బయటికి వచ్చి ఉందన్నమాట. పాదం యొక్క అంచు భాగం ఏదైతే ఉందో అది మనకి బయటికి వచ్చి ఉంది, అది మనం నెక్స్ట్ పేజ్లో చూడొచ్చు. అండ్ హీ వాజ్ బీటింగ్ టైమ్ ఆన్ ద ఫ్లోర్ విత్ ద స్క్రానీ బిగ్ టో. అట్లాగే తాను ఆ వైలిన్ మీద వాయించేటప్పుడు తన
పాదం ఏదైతే ఉందో ఆ పాదానికి ఉన్నటువంటి టోస్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేల మీద కొడుతూ ఉన్నాడు అనమాట. అంటే రాగం ఏదైతే ఉందో ట్యూనింగ్ కోసం సంగీతం ఇలా వాయించే వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాగం కోసం చేతులు నేల మీద చరచడం కానీ లేకపోతే ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తాళం తాళం వేయటం అంటాం మనం. దానికోసం తన పాదానికి ఉన్నటువంటి పెద్ద వేలు ఏదైతే ఉందో దాన్ని నేలకి అలా కొడుతూ ఉన్నాడనమాట అది వాయిస్తూ ఉన్నప్పుడు. హీ ప్లేడ్ ఏ ఫ్యూ నోట్స్. నోట్స్ అంటే కొన్ని రాగాలు అంటాం మనం. వైలిన్ మీద ఆయన కొన్ని రాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్లే చేయడం జరిగింది. లల్లీ స్టంబుల్డ్ బిహైండ్. కానీ లల్లీ ఎవరైతే ఉందో తను మాత్రం స్టంబుల్డ్ వెనకబడిపోతూ ఉంది. బిహైండ్ హిమ్ ఆన్ హర్ వైలిన్ విచ్ లుక్డ్ క్వైట్ హెల్ప్లెస్. తను ఒక విధంగా చెప్పాలంటే ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఈ ఇమేజ్లో మనం చూడొచ్చు రవి, మీనా, నెక్స్ట్ అట్లాగే మృదు విండో కార్నర్లోంచి లల్లీ ప్లే చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం గమనించవచ్చు. అట్లాగే లల్లీ తన చేతిలో వైలెను బౌస్టింగ్ రూపంలో పట్టుకుంది అని చెప్పేసి, అంటే విల్లు, యారోస్, బాణాలు ఆ షేప్లో పెట్టుకుంది కనపడుతుంది. నెక్స్ట్ ఈయన యొక్క అపీరెన్స్ మొత్తం కూడా టోటల్ బాల్డ్ హెడ్, అక్కడక్కడ అంచు భాగంలో మనకి నల్లగా నూనె పెట్టినటువంటి కొంత హెయిర్, అట్ ద సేమ్ టైం టఫ్ట్ పిలక ఒకటి ఉంది. సో ఆయన కట్టుకున్నటువంటి పంచె ధోతి ఏదైతుందో దానిలో నుంచి కొంచెం బయటికి వచ్చి కనబడుతున్నటువంటి పొడవాటి పాదము, నెక్స్ట్ తన టోస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేలకి కొడుతున్నటువంటి దృశ్యం కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉందన్నమాట. సో ఆయన నేర్పిస్తున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ ఉంది. కానీ తను మాత్రం పాపం ఆయన చక్కగా ప్లే చేస్తూ ఉంటే తను మాత్రం అన్హ్యాపీ, హెల్ప్లెస్ అండ్ అన్హ్యాపీ ఇన్ హర్ హ్యాండ్స్. ఆయన వాయించే విధానంతో కంపేర్ చేస్తే తను మాత్రం సంతోషంగా లేదు. వాట్ ఏ డిఫరెన్స్. ద మ్యూజిక్ మాస్టర్ నోట్స్ సీమ్ టు ఫ్లోట్ అప్ అండ్ సెటిల్ పర్ఫెక్ట్లీ ఇన్ టు ద ఇన్విజిబుల్ ట్రాక్స్ ఆఫ్ ద మెలోడీ. ఆయన తన చేతిలో ఉన్న వైలిన్తో వాయించేటప్పుడు చక్కగా పర్ఫెక్ట్లీ సంపూర్ణంగా రాగబద్ధంగా లయబద్ధంగా మధురంగా ఉన్నాయి. ఇట్ వాజ్ లైక్ ద వీల్స్ ఆఫ్ ఎ ట్రైన్ ఫిట్టింగ్ స్మూత్లీ ఇన్ టు ద రైల్స్ అండ్ వీజింగ్ అలాంగ్ యాజ్ రవి సెడ్. రవి చెప్పినట్టు ఒక రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దాని మీద ట్రైన్ చక్కగా కూర్చొని వెళ్తూ ఉంటే పట్టాలు తప్పకుండా తిన్నగా వెళ్తూ ఉంటే ఎట్లా ఉంటుందో ఆయన ప్లే చేసేటప్పుడు కూడా ఆయన వైలిన్ నుంచి వచ్చే నోట్స్ ఏవైతే ఉన్నాయో అంత మెలోడీగా మధురంగా రాగభరితంగా ఉన్నాయి. మృదు నెక్స్ట్ రవి ఇంతకుముందు అలాగే చెప్పాడు. మృదు స్టేర్డ్ ఎట్ దట్ హ్యూజ్ బీ-రింగ్డ్ హ్యాండ్ మూవింగ్ ఎఫర్ట్లెస్లీ అప్ ద వైలిన్ స్టెమ్ మేకింగ్ లవ్లీ మ్యూజిక్. స్టేర్డ్ ఆయన వాయిస్తూ ఉంటే మృదు ఆయన వైపే తేరుబారు అట్లాగే చూస్తుందన్నమాట. హ్యూజ్ వెరీ బిగ్, బీ-రింగ్డ్ అంటే మనకి మీనింగ్ ఇచ్చారు ఇక్కడ. ద మ్యూజిక్ మాస్టర్ ఈజ్ వేరింగ్ ఎ రింగ్. చేతికి రింగ్ పెట్టుకున్నాడు, డైమండ్ రింగ్ అని మనం చెప్పుకున్నాం కదా. తన చేతిలో వైలిన్ స్టెమ్ మీద అవుతుందో దాన్ని పేకి కిందకి కదులుస్తూ ఉన్నప్పుడు రింగ్ మిలమిలా మెరుస్తుందని మనం చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన అలా పేకి కిందకి కదులుస్తూ మూవింగ్ ఎఫర్ట్లెస్లీ ఇబ్బంది పడకుండా మేకింగ్ లవ్లీ మ్యూజిక్, దాని ద్వారా ఆయన నుంచి క్రియేట్ చేస్తున్నటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంది. స్క్వాక్ దేర్ వాజ్ లల్లీ డీ రైలింగ్ అగైన్. సో ఆయన ఒకసారి ప్లే చేసి చూపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లల్లీ వంతు వచ్చిందనమాట. మళ్ళీ లల్లీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం డీ రైలింగ్ పట్టాలు తప్పినట్టు. ఆయన ప్లే చేసిన విధానం ఒకటి, తిని ప్లే చేసే విధానం ఏదైతుందో అది మళ్ళీ పట్టాలు తప్పినట్టు, అంటే లయబద్ధంగా కాకుండా ఆ ట్యూన్ అనేది మారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మ కేమ్ ఏ వెయిల్ ఫ్రమ్ ద గేట్. అమ్మ, ఓ అమ్మ. ఇంతలో అక్కడి నుంచి ఎవరో బయట నుంచి ఒక బెగ్గర్ అరుస్తున్నటువంటి అమ్మా, ఓ అమ్మా అని చెప్పేసి అరుస్తున్నటువంటి అరుపులు వినిపించాయి. రవి సెండ్ దట్ బెగ్గర్ అవే క్రైడ్ హిజ్ మదర్ ఫ్రమ్ ద బ్యాక్ వరండా. వెనకాల వరండాలో ఉన్నటువంటి రవి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, ఓ రవి, అరుక్కునే అబ్బాయి వచ్చినట్టున్నాడు, అతన్ని వెళ్ళిపోమని చెప్పు. వేర్ షీ వాజ్ చాటింగ్. అక్కడ తను మాట్లాడుతూ ఉందంట. షీ వాజ్ చాటింగ్ విత్ టాపీ. తను వాళ్ళ యొక్క పార్టీతో చాటింగ్ చేస్తూ అంటే మాట్లాడుతూ ఉందన్నమాట. ఈ హ్యాస్ బీన్ కమింగ్ హియర్ ఎవ్రీ డే ఫర్ ద పాస్ట్ వీక్. అట్లాగే ఇంకొక మాట కూడా అంటుంది రవి వాళ్ళం ఏంటంటే, వారం రోజుల నుంచి అతను మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, అంటే రోజు వస్తానే ఉన్నాడు. అండ్ ఇట్స్ టైమ్ హీ ఫౌండ్ అనదర్ హౌస్ టు బెగ్ ఫ్రమ్. పార్టీ ఎక్స్ప్లెయిన్ టు టాపీ. సో తను ఏం చెప్పిందంటే, వారం రోజుల నుంచి ప్రతిరోజు వస్తానే ఉన్నాడు, మనం రోజు ఏదో ఒకటి వేస్తూనే ఉన్నాం, కాబట్టి ఈరోజు వేరే ఏదైనా ఇల్లు చూసుకోమని చెప్పేసి చెప్పు అని చెప్పేసి పార్టీ చెప్పింది. మృదు అండ్ మీనా ఫాలోడ్ రవి అవుట్. తర్వాత రవి బయటికి వెళ్ళే విషయం చెప్పడానికి వెళ్తూ ఉంటే వెనకాలే మృదు, మీనా వీళ్ళిద్దరూ కూడా తను ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నారు.
ద బెగ్గర్ వాస్ ఆల్రెడీ ఇన్ ద గార్డెన్. అప్పటికే అతను ఆ తోటలోకి వచ్చేసాడు. మేకింగ్ హిమ్సెల్ఫ్ క్వైట్ ఎట్ హోమ్. అదేదో తన సొంత ఇల్లులాగా తను ఇంట్లో లోపలికి వచ్చేసాడు. నెక్స్ట్, ఈ హ్యాడ్ స్ప్రెడ్ ఈజ్ అప్పర్ క్లాత్ అండర్ ద నీమ్ ట్రీ. ఆ తోటలో ఉన్నటువంటి ఒక వేప చెట్టు ఏదైతే ఉందో వేప చెట్టు కింద తన పైన ఉన్నటువంటి అంటే భుజం మీద ఉన్నటువంటి కండవా ఏదైతే ఉందో దాని కింద వేసుకున్నాడు. అండ్ వాజ్ లీనింగ్ అగైనెస్ట్ ట్రంక్. ఆ చెట్టు యొక్క మొదల భాగం ఏదైతే ఉందో దాని కింద తను కొంచెం పడుకున్నాడు. అపరెంట్లీ ప్రిపేర్డ్ టు టేక్ ఏ లిటిల్ స్నూజ్. స్నూజ్ అంటే మీనింగ్ ఇచ్చాడు. అంటే ఎండలో రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి వేప చెట్టు ఏదైతే ఉందో దాని కింద చెట్టు యొక్క మొదల భాగం ఏదైతే ఉందో దానిలో తన భుజం మీద ఉన్నటువంటి కండవ ఏదైతే ఉందో దాన్ని వేసి పడుకోవటానికి కొంచెం కునుకు తీద్దాము అని చెప్పేసి తాను సిద్ధమవుతూ ఉన్నాడు. వైల్ హీ వెయిటెడ్ ఫర్ ద ఆర్మ్స్ టు అపియర్. ఏఎల్ఎంఎస్ ఆర్మ్స్ మీన్స్ భిక్ష. ఎవరన్నా ఇంటి లోపల నుంచి వచ్చి భిక్ష వేస్తారేమో, వేసేంతవరకు ఇక్కడ పడుకుందాం కదా, రెస్ట్ తీసుకుందాం కదా అని చెప్పేసి తాను అనుకున్నాడు. గో అవే సెడ్ రవి స్టేర్లీ. స్టేర్లీ మీన్స్ కఠినంగా. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆల్రెడీ చెప్పింది కదా, ఈరోజు ఏమీ లేదు, వెళ్ళి వేరే ఇల్లు ఏదైనా చూసుకోమని చెప్పేసి చెప్పింది కదా. ఆ మాట చెప్పడానికి వచ్చి వెళ్ళిపో అని చెప్పేసి కఠినంగా చెప్పాడు. మై పార్టీ సేస్ ఇట్స్ టైమ్ యూ ఫౌండ్ అనదర్ హౌస్ టు బెగ్ ఫ్రమ్. మా అమ్మమ్మ చెప్పింది ఏమని అంటే, పార్టీ చెప్పింది ఏమని అంటే, ఈరోజు ఈ ఇంట్లో ఏమీ లేదు, వెళ్ళి వేరే ఇల్లు ఏదైనా చూసుకో అని చెప్పేసి చెప్పింది, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి రవి బెగ్గర్కి చెప్పాడు. ద బెగ్గర్ ఓపెన్డ్ హిజ్ ఐస్ వెరీ వైడ్ అండ్ గేజ్డ్ అట్ ఈచ్ ఆఫ్ ద చిల్డ్రన్ వన్ బై వన్. ఆ మాట అనగానే అప్పటి వరకు కళ్ళు మూసుకున్నటువంటి అతను కళ్ళు తెరిచి గేజ్డ్ అదే పనిగా చూడటం, ఉన్నటువంటి ముగ్గురు పిల్లల్ని ఒకళ్ళ తర్వాత ఒకరిని తాను చూశాడు. ద లేడీస్ ఆఫ్ దిస్ హౌస్. ఆ తర్వాత తాను ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. హీ సెడ్, ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారే అని చెప్పేసి అని ఎట్లా చిట్ట చివరిగా ఇన్ ఏ వాయిస్ చోక్డ్ విత్ ఫీలింగ్ ఆర్ వెరీ కైండ్ సోల్స్. వాయిస్ అంటే కంఠస్వరం ఏదైతుందో దాన్ని తగ్గించుకుంటూ వాళ్ళు చాలా జాలి దయ ఉన్నవాళ్ళు. ఐ హ్యావ్ కెప్ట్ మై బాడీ అండ్ సోల్ టుగెదర్ ఆన్ దేర్ జనరాసిటీ ఫర్ ఏ హోల్ వీక్. మీనింగ్ ఇచ్చాడు ఇక్కడ. కెప్ట్ మై బాడీ అండ్ సోల్ టుగెదర్ అంటే మేనేజ్ టు స్టే అలైవ్. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అది కేవలం వీళ్ళ వల్లే. వారం రోజుల నుంచి నేను ఇక్కడ వస్తూ ఉంటే నాకు ఎంతో కొంత వాళ్ళ యొక్క జనరాసిటీ, ఉదారత అన్నారు. రోజు ఏదో ఒకటి పెట్టి పంపిస్తున్నారు ఆహారంగా, భిక్ష అనేది ఏదో ఒకటి వేసి పంపిస్తున్నారు, వాళ్ళ వల్లే నేను ఇలా ఉన్నాను. నాకు తెలిసినంతవరకు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా జాలి దయ ఉన్నవాళ్ళు. ఐ కెనాట్ బిలీవ్ దట్ దే వుడ్ టర్న్ మీ అవే. కాబట్టి నేను నమ్మలేకపోతున్నాను నా కల్లారా, ఏది ఏమీ లేదు వెళ్ళిపోమంటున్నారు కదా, అలా అనరు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా జాలి దయ ఉన్నవాళ్ళు, వారం నుంచి నాకు ఏదో ఒక ఫుడ్ పెడతానే ఉన్నారు అని చెప్పేసి హీ రైజ్డ్ హిజ్ వాయిస్ అని మళ్ళీ తను గొంతెత్తి అరవటం మొదలుపెట్టాడు. అమ్మా, ఓ అమ్మా అని చెప్పేసి. సాడ్ హిజ్ వెయిల్ మైట్ బి. ఈసారి తను అరుపులో కొంచెం బాధ కనిపించింది. బట్ ఇట్ సటన్లీ వాజ్ నాట్ ఫీబుల్. కానీ అది మాత్రం బలహీనంగా అయితే లేదు, వాయిస్ మాత్రం గట్టిగానే ఉంది, కానీ అందులో కొంచెం బాధ కనపడింది. ఇట్ బిగాన్ ఏ డీప్ స్ట్రాంగ్ రంబుల్ సమ్వేర్ ఇన్ హీజ్ విదర్డ్ బెల్లీ. సో ఆ అరుపు ఎలా ఉందంటే డీప్, బాగా లోతు నుంచి స్ట్రాంగ్, బలంగా వస్తున్నటువంటి, రంబుల్ అంటే గర్జన అనమాట. సమ్వేర్ ఇన్ హీజ్ విదర్డ్ అంటే లోతుకు పోయినటువంటి, ఎండిపోయిన అంటే బెల్లి అంటే పొట్ట, అంటే ఏమీ తినకపోతే పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది కదా, అట్లా ఉన్నటువంటి బెల్లి, ఆ పొట్ట లోపల నుంచి ఒక గర్జన్లాగా లోతుగా లోపల నుంచి అమ్మ ఓ అమ్మ అని చెప్పేసి అరుపు వచ్చిందనమాట. అండ్ కేమ్ బూమింగ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ విత్ ఇట్స్ ఫ్యూ రిమైనింగ్ టీత్ స్టెయిన్డ్ బ్రౌన్ అండ్ బీటిల్ చూయింగ్. సో అలా అతను అరిచేటప్పుడు అతను నోరు చూస్తే లోపల కొన్ని మాత్రమే పళ్ళు మిగిలి ఉన్నాయి, అవి కూడా ఎలా ఉన్నాయంటే బ్రౌన్ కలర్లో ఉన్నాయంట. అంతకుముందు తమలపాకు లేకపోతే ఒక్క నవిలితే ఎలా అయితే నోరు ఉంటుందో అలా కనపడింది అతని నోరు. రవి టెల్ హిమ్ దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ద కిచెన్ కాల్డ్ రుక్కుమని. వెంటనే వాళ్ళమ్మ చెప్పింది, ఓ రవి అతనికి అర్థమయ్యేలా చెప్పు, ఇంట్లో వంటగదిలో ఇప్పుడు తినడానికి ఏమీ లేదు, మొత్తం అయిపోయింది అని చెప్పు. అండ్ హీఈస్ నాట్ టు కమ్ అగైన్. టెల్ హిమ్ దట్ షీ సౌండెడ్ ఫెడప్. ఫెడప్ అంటే విసిగిపోవడం, కోపంతో అతను గట్టిగా చెప్పు, ఇంట్లో కిచెన్లో ఏమీ మిగలలేదు, అతను మళ్ళీ ఇటువైపుగా రావద్దని చెప్పు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయినటువంటి రుక్మిణి కోపంతో గట్టిగా విసిగిపోయినట్టు అరిచింది. రవి డిడ్ నాట్ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఆల్ టు ద బెగ్గర్. వాళ్ళ అమ్మ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఏవి ఇంట్లో ఏమీ లేదని చెప్పు, మళ్ళీ ఇటువైపు రావద్దు అని చెప్పు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రవి తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం రాలేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ అంత గట్టిగా చెప్పిందనమాట. వాట్ హిస్ మదర్ సెడ్ హ్యాడ్ బీన్ ఈజీ ఫర్ దెమ్ ఆల్ టు హియర్.
వాళ్ళమ్మ ఏదైతే చెప్పిందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడేలాగా వినిపించింది. దేర్ అండర్ ద నీమ్ ట్రీ, అక్కడ వేప చెట్టు కింద ఈ బెగ్గర్ ఉన్నాడు. ద బెగ్గర్ శాట్ అప్ అండ్ సైడ్, సో అతను పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు, నిట్టూర్చుతూ ఉన్నాడు అనమాట. ఐ విల్ గో హీ సెడ్ వేర్లీ. వేర్లీ మీన్స్ అలసటతో అనమాట. సరే సరే పర్లేదు పర్లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పిస్తాను అన్నాడు. ఓన్లీ లెట్ మీ హ్యావ్ ఏ రెస్ట్ హియర్ అండర్ దిస్ ట్రీ, కొంచెం సేపు ఈ చెట్టు కింద నన్ను విశ్రాంతి తీసుకొనివ్వండి. ద సన్ ఈజ్ సో హాట్, బయట బాగా ఎండగా ఉంది. ద టార్ హ్యాస్ మెల్టెడ్ ఆన్ ద రోడ్, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి తార్ రోడ్డు మీద ఉన్న తార్ ఏదైతే ఉన్నదో బాగా కరిగిపోయింది. మై ఫీట్ ఆర్ ఆల్రెడీ, నా కాళ్ళు ఏదైతే ఉన్నాయో అంటే నా పాదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే బ్లిస్టర్డ్ అంటే బొబ్బలు రావటం అనమాట. అంటే కాళ్ళకి చెప్పులు లేకపోవడం వల్ల రోడ్డు మీద తారు బాగా కరిగిపోవడం వల్ల ఎండకి అతని కాళ్ళకి బొబ్బలు వచ్చాయి అనమాట. బ్లిస్టర్స్ అంటే మీనింగ్ ఇచ్చారు. బాయిల్స్ ఆర్ బబుల్స్ ఆన్ ద స్కిన్ ఫ్రమ్ బోన్స్ ఆర్ రబ్బింగ్. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ ఫీట్ టు షో లార్జ్ పింక్ పీలింగ్ బ్లిస్టర్స్ ఆన్ ద సోల్స్ ఆఫ్ ఈస్ బేర్ ఫీట్. బేర్ ఫీట్ అంటే చెప్పులు ఏమీ లేకుండా ఉంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ చెప్పుల్స్, దాన్ని మనం బేర్ ఫీట్ అంటాం. ఒకసారి తన కాళ్ళను బారుగా ఇలా చాచాడు. చాచిన తర్వాత పొడవాటి కాళ్ళ మీద పింక్ కలర్లో ఉన్నటువంటి బొబ్బలు, పీలింగ్ చర్మం ఊడిపోతున్నటువంటి బొబ్బలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని కాళ్ళకు కనిపించాయి. ఐ సపోజ్ హీ డస్ నాట్ హ్యావ్ ద మనీ టు బై చెప్పల్స్, మృది విస్పర్ టు మీనా రవి. అక్కడ ఉన్నటువంటి మృదు ఏమనుకుందంటే బహుశా అతనికి చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేవనుకుంటా, అందుకే అతని కాళ్ళు అలా ఉన్నాయి అని చెప్పేసి నెమ్మదిగా గుసగుసలాడినట్టుగా మృదు మీనా రవికి చెప్పింది. హ్యావ్ యూ గాట్ అన్ ఓల్డ్ పెయిర్ ఇన్ ద హౌస్ సమ్వేర్, ఇంట్లో ఎక్కడైనా సరే పాత చెప్పుల జత ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మృదు అంది. ఐ డోంట్ నో సెడ్ రవి, నాకు తెలియదు. మైన్ ఆర్ టూ స్మాల్ టు ఫిట్ హిస్ ఫీట్, పోనీ నా చెప్పులు ఇద్దామంటే అవి నాయి చాలా చిన్నవి. ఆర్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ దెమ్ టు హిమ్, లేకపోతే నేను నా చెప్పులు ఇచ్చేసేదాన్ని అని చెప్పేసి మృదు అంటుంది. అండ్ హీస్ ఫీట్ వర్ లార్జర్ దాన్ మృదూస్ అండ్ మీనాస్. అట్ ద సేమ్ టైం బెగ్గర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు మృదు మీనా ఎవరైతే ఉన్నాయో వాళ్ళిద్దరికన్నా పెద్దవి, కాబట్టి వీళ్ళు ధరించే చెప్పులు ఏవైతే ఉన్నాయో అతని యొక్క సైజు సరిపోవు అనమాట. ద బెగ్గర్ వాజ్ షేకింగ్ అవుట్ హిజ్ అప్పర్ క్లాత్ అండ్ టైట్నింగ్ హిజ్ ధోతి. తను ఏం చేశాడంటే ఆ టవల్ ఏదైతే ఉందో దాన్ని తను తీసుకున్నాడు, అట్లాగే తన పంచ్ ఏదైతే ఉందో దాన్ని టైట్ చేసుకుంటున్నాడు, కట్టుకుంటున్నాడు. హీ రైజ్డ్ హిజ్ ఐస్ అండ్ లుక్డ్ ఫియర్ఫుల్లీ అట్ ద రోడ్, తను కళ్ళు తెరిచి రోడ్డు వైపు చూశాడు, భయంతో చూశాడు అనమాట. ఎందుకనంటే గ్లీమింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ హీట్, అప్పటికే ఎండ బాగా ఉంది. ఆ ఎండ వేయడం ఏదైతే ఉందో ఆల్రెడీ తన కాళ్ళు బొబ్బులెక్కాయని మనం చెప్పుకున్నాం చెప్పులు లేకపోవడం వల్ల, మళ్ళీ ఇప్పుడు దీంట్లో వెళ్ళాలా అయ్యి బాబోయ్ అన్నట్టు బాగా బాధగా భయంగా తన కళ్ళతో రోడ్డు వైపు చూశాడు. హీ నీడ్ సంథింగ్ ఆన్ హిస్ ఫీట్, మీనా సెడ్. పాపం అతని కాళ్ళకి ఏదో ఒకటి కావాలి. హర్ బిగ్ ఐస్ ఫీలింగ్ ఇట్స్ నాట్ ఫెయిర్. ఐస్ ఫీలింగ్ మీన్స్ విత్ టియర్స్. అతని కళ్ళు చూస్తూ ఉంటే కళ్ళంపడ కన్నీళ్ళు వచ్చేలాగా ఉన్నాయి, అంటే బయట పరిస్థితి అంత బాధగా ఉంది. పాపం అతనికి కాళ్ళకి వేసుకోవడానికి ఏదో ఒకటి కావాలి అని చెప్పేసి పాపం మీనా కూడా అంది. విష్ సెడ్ రవి, ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. బ్లబరింగ్ నెక్స్ట్ తర్వాత బ్లబరింగ్ ఇట్స్ నాట్ ఫేర్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్. సో అతను అలా పంపించడం ఏదైతే ఉందో అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇన్ 2 minutes హీ విల్ బీ ఫ్రైయింగ్ హిస్ ఫీట్ ఆన్ దట్ రోడ్. ఇలాగే ఇప్పుడు ఆల్రెడీ అతని పరిస్థితి బాగా దిగజారి ఉంది, మళ్ళీ చెప్పులు లేకుండా కనుక మళ్ళీ అదే రోడ్డు మీద కనుక వెళ్తే ఇంకొక 2 నిమిషాల్లో అతని కాలు ఏదైతే ఉందో మాడిపోతాయి కాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాట్ హీ నీడ్స్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ చెప్పల్స్. పాపం ఇప్పుడు అతనికి ఏం కావాలంటే ఒక చెప్పుల జత కావాలి. సో వేర్ డూ వీ గెట్ దెమ్, ఇప్పుడు అతనికి కావాల్సినటువంటి ఈ చెప్పుల జతను మనం ఎక్కడ సంపాదించగలం? కమ్, నాతో రండి. లెట్ సెర్చ్ ద హౌస్, వెళ్ళి ఒకసారి మనం ఇంట్లో ఎతుకుతాము అని చెప్పేసి రవి హీ పుష్డ్ మృదు అండ్ మీనా ఇంటూ ద హౌస్ అని చెప్పేసి రవి ఏం చేశాడంటే మృదు మీనాని తనతో పాటు ఇంటి లోపలికి తీసుకెళ్ళాడు. జస్ట్ యాజ్ షీ స్టెప్డ్ ఇన్ టు ద వరండా అని అట్లా వరండాలోకి అడుగు పెట్టంగానే మృదు సైజ్ ఫెల్ ఆన్ ద ఆడ్ లుకింగ్ చెప్పల్స్ షీ హ్యాడ్ నోటీస్డ్ వెన్ షీ అరైవ్డ్. తను ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే తను చెప్పులు పెట్టే దగ్గర పక్కనే నల్లగా కొంచెం గ్రే కలర్లో ఉన్నటువంటి 2 పొడవాటి చెప్పులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా, అవి వాటి మీద మృదు యొక్క కళ్ళు పడ్డాయి. ఇవి మనకి చెప్పుకున్న ఈ చెప్పులు బాగా అరిగిపోయినటువంటివి, వాటి మీద
కాళ్ళకు ఉన్నటువంటి వేలు ముద్రలు ఏవైతే ఉన్నాయో పడ్డాయి అని మనం ఇందాక అవి డిస్క్రైబ్ చేసినప్పుడు మనం చెప్పుకున్నాం. ఇవే అనమాట ఆ చెప్పులు. నెక్స్ట్ రవి, షీ విస్పర్ టు హిమ్, హూజ్ ఆర్ దోస్. నెమ్మదిగా అతనితో గుసగుసలాడినట్టుగా రవిని అడిగింది. ఓయ్ రవి, ఇంతకీ ఈ చెప్పులు ఎవరివి అని చెప్పేసి. రవి టర్న్ అండ్ గ్లాన్స్డ్ అట్ ద షబ్బీ లుకింగ్, షబ్బీ అంటే మురికిగా ఉన్నటువంటి, బట్ స్టడీ ఓల్డ్ స్లిప్పర్స్. సో బాగా మురికి పట్టినటువంటి కానీ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయి వీటి వైపు రవి చూపు పడింది. అదే పనిగా గ్లాన్స్డ్, అదే పనిగా వాడి వైపు చూస్తూ ఉన్నాడు. హీ బీమ్డ్ అండ్ నోడెడ్. తను తల కింద కొంచెం చూసి తల ఊపుతూ, దీస్ ఆర్ జస్ట్ ద రైట్ సైజ్ ఈ సెడ్. అబ్బా, ఇవి ఖచ్చితంగా ఆ బెగ్గరికి సరిపోతాయి అని చెప్పేసి పికింగ్ దెమ్ అప్, ఆ చెప్పుల్ని తను తీసుకొని మృదు అండ్ మీనా ఫాలోడ్ హిమ్ నెర్వస్లీ బ్యాక్ ఇన్ టు ద గార్డెన్. రవి ఆ రెండు చెప్పుల్ని తన చేతిలో పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే వెనకాలే మృదు మీనా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కంగారుగా రవిని ఫాలో అవుతూ వెళ్ళారు. అంటే అసలు ఈ చెప్పులు ఎవరివి ఏంటో తెలుసుకోకుండా ఇవ్వటం ఏదైతే ఉందో అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా వెనకాల కంగారుగా రవి వెనకాల వెళ్తూ ఉన్నారు. హియర్ సెడ్ రవి టు ద బెగ్గర్, డ్రాపింగ్ ద స్లిప్పర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్. ఓ ఇదిగో చెప్పులు అని చెప్పేసి తను తీసుకొచ్చిన చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఆ బెగ్గర్ ముందు, అంటే ఆ ముసలాయన ఎవరైతే ఉన్నారో ఆయన ముందు పడేశాడు. వేర్ దీస్, ఇవి నీ కాళ్ళకి వేసుకో, అండ్ డోంట్ కమ్ బ్యాక్, కానీ మళ్ళీ నువ్వు ఇటువైపు రాబాకు అని చెప్పేసి తను చెప్పాడు. ద బెగ్గర్ స్టేర్డ్ అట్ ద స్లిప్పర్స్. తన ముందు పడినటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు తను అదే పనిగా చూస్తూ హరీడ్లీ ఫ్లంగ్ హిస్ టవల్ ఓవర్ హిస్ షోల్డర్. కంగారుగా తన చేతిలో ఉన్నటువంటి టవల్ ఏదైతే ఉందో తన భుజం మీద వేసుకొని పుష్డ్ ఈజ్ ఫీట్ ఇన్ టు దెమ్ అండ్ లెఫ్ట్. వెంటనే తన రెండు కాళ్ళు కూడా ఆ చెప్పులలో పెట్టి, అంటే చెప్పులు ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మ్యూటరింగ్ ఏ బ్లెస్సింగ్ టు ద చిల్డ్రన్. మ్యూటరింగ్ అంటే గొనుగుతున్నట్టు అనమాట. మీరు చల్లగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని దీవిస్తున్నట్టు పిల్లల్ని ఆ మాటని. ఇన్ ఏ మినిట్, ఒక్క నిమిషంలో, ఈ హ్యాడ్ వ్యానిష్డ్ అంటే డిజపియర్డ్, కనిపించకుండా వెళ్ళిపోవటము. అరౌండ్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్, ఆ వీధి మూలకు వెళ్ళిపోయాడు అనమాట. అంటే చెప్పులు వేసుకున్నాడు కాబట్టి స్పీడ్గా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ద మ్యూజిక్ మాస్టర్ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ టుక్ అన్ అన్అప్రిషియేటివ్ లుక్ అట్ ద త్రీ ఆఫ్ దమ్ సిట్టింగ్ క్వైట్లీ అండర్ ద ట్రీ. తర్వాత లల్లీకి మ్యూజిక్ నేర్పిస్తున్నటువంటి తను క్లాస్ అయిపోయింది. క్లాస్ లోపల నుంచి బయటకు వచ్చారు మ్యూజిక్ మాస్టర్. తర్వాత బయటికి రాగానే ఎదుర్కొంటే ఈ ముగ్గురు కనబడుతున్నారనమాట. ఎవరు? మృదు, మీనా, రవి. వాళ్ళ వైపు తను ఎలా చూశాడంటే అన్అప్రిషియేటివ్ మీన్స్ డిజప్రూవింగ్, నచ్చనట్టు చూశాడనమాట. ఇలా ముగ్గురు కూడా చెట్టు కింద కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు అంటే సిట్టింగ్ క్వైట్లీ, నిశ్శబ్దంగా కూర్చున్నారు. ప్లేయింగ్ మార్బుల్స్, అలా మార్బుల్స్ అంటే గోళీలతో ఆడుకుంటూ ఉన్నారు. దెన్ హీ సెర్చ్డ్ ఫర్ హీ చెప్పల్స్ ఇన్ ద వరండా. తర్వాత తాను లోపలికి వెళ్ళేటప్పుడు వరండాలో తాను వదిలి వెళ్ళినటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వెతుకుతూ ఉన్నాడు. వేర్ ఈ హ్యాడ్ పుట్ దెమ్, ఎక్కడైతే తాను వదిలేశాడు. సో ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పులు ఈ మ్యూజిక్ మాస్టర్ ఇవి అని చెప్పేసి. వెంటనే తాను ఎక్కడైతే విడిచాడో అక్కడ చెప్పులు కనపడిపోయేసరికి మ్యూజిక్ మాస్టర్ ఏం చేస్తున్నారంటే మ్యూజిక్ టీచర్ లల్లీ అని చెప్పేసి హీ కాల్డ్, బిగ్గరగా అరిచాడు. ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాల్లోనే షీ హరీడ్ అప్ టు హిమ్. తాను వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎందుకని? పిలిచింది మాస్టర్ కాబట్టి. హ్యావ్ యూ సీన్ మై చెప్పల్స్ మై డియర్? ఐ రిమెంబర్ హ్యావింగ్ కెప్ట్ దమ్ హియర్. లల్లీ, నువ్వేమన్నా నా చెప్పులు ఏమైనా చూసావా? నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను లోపలికి వచ్చేటప్పుడు నా చెప్పుల్ని ఇక్కడే వదిలిపెట్టాను అని చెప్పేస్తానన్నాడు. రవి, మృదు అండ్ మీనా సైలెంట్లీ వాచ్డ్ లల్లీ అండ్ ద మ్యూజిక్ టీచర్ సెర్చ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరండా. సో అక్కడ ఉన్నటువంటి ఎదురుగుంటా చెట్టు కింద మార్బుల్స్ ఆడుకుంటున్నటువంటి రవి, మృదు, మీనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైలెంట్గా మ్యూజిక్ టీచరు, మీనా వీళ్ళు వరండాలో వరండాలో ఉన్నటువంటి ప్రతి మూల కూడా చెప్పుల కోసం వెతుకుతూ ఉంటే దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ స్కరీడ్ అరౌండ్, అతను అటు ఇటు తిరుగుతూ ఉన్నాడనమాట. లుకింగ్ ఓవర్ ద రైలింగ్ అండ్ క్రౌచింగ్ నియర్ ద ఫ్లవర్ పాట్స్ టు లుక్ బిట్వీన్ దమ్. సో రైలింగ్, అక్కడ ఉన్నటువంటి సైడ్ మెట్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ పాట్స్, పూల కుండీలు ఏవైతే ఉన్నాయో వాటికి పక్కన ఏమైనా హాలో ఏమైనా వదిలేసానో, మర్చిపోయానేమో, ఎవరన్నా అక్కడికి పెట్టారేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఇక్కడ మొత్తం అన్ని చోట్ల కూడా ఎదుగుతూ ఉన్నాడు. బ్రాండ్ న్యూ, మళ్ళీ తను చెప్తున్నాడు, అబ్బాయి చాలా కొత్త చెప్పులు, బ్రాండ్ న్యూ దేవర్. ఐ వెంట్ ఆల్ ద వే టు మౌంట్ రోడ్ టు బై దమ్. ఆ చెప్పులు కొంటాకి నేను ఎంత దూరం వెళ్ళానో తెలుసా? మౌంట్ రోడ్డు వరకు వెళ్ళాను. మౌంట్ రోడ్డు వరకు వెళ్ళి నేను ఆ చెప్పుల్ని కొన్నాను. హీ వెంట్ ఆన్ సేయింగ్, అని తను అట్లా అంటానే ఉన్నాడు. దే కాస్ట్ ఏ హోల్ మంత్స్ ఫీజ్. ఆ చెప్పులు ఖరీదు ఎంతో నీకు తెలుసా? 1 నెల ఫీజు. డూ యు నో అని చెప్పేసి మీనా మీద కోపడుతూ
అవి కొంటానికి నేను చాలా దూరం వెళ్ళాను, మౌంట్ రోడ్ వరకు వెళ్ళాను, ఒక నెల ఫీజు పెడితే కానీ నాకు ఆ చెప్పులు రావు, చాలా కొత్తవి అది ఇది అంటూ అటు ఇటు ఇద్దరు కలిసి మీనా అట్ ద సేమ్ టైం మీనా కాదు లల్లి, మీనా అని చెప్పాను, లల్లి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ టీచర్ ఇద్దరు వెతుకుతూ ఉన్నారనమాట. సూన్ లల్లి వెంట ఇన్ టు టెల్ హర్ మదర్ రుక్మణి అపియర్డ్. సో వెంటనే పరిస్థితి చేజారేలా ఉంది కాబట్టి వెంటనే లల్లి ఏం చేసిందంటే వెళ్ళి వాళ్ళ అమ్మాయి అయినటువంటి రుక్మణికి చెప్పింది. చెప్పంగానే రుక్మణి అపియర్డ్, తను అక్కడికి వచ్చింది. లుకింగ్ హెరాస్డ్, తను కూడా కొంచెం కంగారు పడుతూ విత్ పార్టీ ఫాలోయింగ్ హర్. ముందు రుక్మణి వస్తూ ఉంటే వెనకాల పార్టీ ఎవరైతే ఉందో తను దీని వెనకాలే వచ్చింది. వేర్ కుడ్ దే బీ, ఇట్స్ రియల్లీ క్వైట్ అప్సెట్టింగ్ టు థింక్ సమ్ వన్ మైట్ హ్యావ్ స్టోలెన్ దెమ్. సో చెప్పులు ఇక్కడే ఉండాలి కదా, ఇవి ఎక్కడున్నాయి, అయినా ఒకళ్ళ చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. సో మెనీ వెండర్స్ కమ్ టు ద డోర్ వర్రీడ్ పార్టీ. సో పెద్దవాళ్ళు వెంటనే ఇది వస్తుందన్నమాట, ఇంటికి ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు. అట్లాగే వెండర్స్ అమ్ముకునే వాళ్ళు అనమాట, వస్తువులు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది మన ఇంటికి వస్తున్నారు, ఎవరు తీసుంటారో అని చెప్పేసి పార్టీ అంది. రుక్మణి కాట్ సైట్ ఆఫ్ రవి, మృదు అండ్ మీనా సిట్టింగ్ అండర్ ద ట్రీ. సో ఇలా వెతికే క్రమంలో రుక్మణి ఏం చేసింది, అక్కడ చెట్టు కింద మార్బుల్స్ ఆడుకుంటున్నటువంటి సైలెంట్గా ఏమీ తిరిగినట్టు ఏమీ ఎరగనట్టు ఉన్నటువంటి ముగ్గురు ఉన్నారు కదా, రవి, మృదు, మీనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు తను రుక్మణి చూసింది. హ్యావ్ యూ చిల్డ్రన్ షీ బిగాన్ అండ్ దెన్ సీయింగ్. సో ఆ పిల్లల్ని పిలుస్తూ తను ఇక మళ్ళీ మొదలుపెట్టిందనమాట. సీయింగ్ దేవర్ క్యూరియస్లీ క్వైట్. సో వాళ్ళు చూస్తే బాగా నిశ్శబ్దంగా ఉన్నారు. యాక్చువల్గా పిల్లలు అంత నిశ్శబ్దంగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదన్నా చేస్తేనే, తప్పు చేస్తేనే అంత నిశ్శబ్దంగా ఉంటారనమాట, లేకపోతే పిల్లలను కల్లర్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే వెంటనే రుక్మణికి అనుమానం వచ్చిందనమాట. వెంటాన్ మోర్ స్లోలీ, నిదానంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సీన్ ఎనీ వన్ లర్కింగ్ అరౌండ్ ద వరండా. లర్కింగ్ మీన్స్ వెయిటింగ్ క్వైట్లీ వితౌట్ అట్రాక్టింగ్ అటెన్షన్. అంటే ఏమీ కూడా కాన్సన్ట్రేషన్గా లేకుండా వాళ్ళు ఆ వరండా వైపు అట్లాగా చూస్తూ ఉన్నారనమాట. ఏ షార్ప్ వీ షేప్డ్ లైన్ హ్యాడ్ ఫార్మ్డ్ బిట్వీన్ హర్ ఐబ్రోస్. దాన్ని బట్టి వెంటనే దీనికి ఒక విషయం అర్థమైపోయింది అనమాట. కన్ఫ్యూజ్డ్, ఏమని ఒక క్వశ్చన్ మార్క్, ఖచ్చితంగా వీళ్ళే ఏదో ఒకటి చేశారు, వీళ్ళే తీసుంటారు అని చెప్పేసి. అనదర్ స్ట్రైట్ టైటర్ వన్ అపియర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ యూజువల్లీ సాఫ్ట్ ప్లెజెంట్ మౌత్. సో కాబట్టి వెంటనే వీళ్ళు ముగ్గురు ఇలా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఉంటారు అని చెప్పేసి ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడేటువంటి తన యొక్క వాయిస్లో కొంచెం టైట్గా ఉన్నటువంటి గొంతు వచ్చి ఇలా అడుగుతుందనమాట. రుక్మణి వాజ్ యాంగ్రీ. విషయం తెలిసిపోయింది కాబట్టి తన కోపంతో థాట్ మృదు విత్ ఏ షివర్. సో తనని చూడంగానే, రుక్మణిని చూడంగానే అక్కడ ఉన్నట్టు మామూలుగా ఎల్లప్పుడూ రుక్మిణి ఎలా ఉంటుందంటే యూజువల్లీ సాఫ్ట్ ప్లెజెంట్గా ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడదు అనమాట. రుక్మిణి వాజ్ యాంగ్రీ, ఇప్పుడు మాత్రం తన కోపంగా ఉంది. థాట్ మృదు విత్ ఏ షివర్. అట్లాగే అక్కడ ఉన్నట్టు మృదు ఎవరైతే ఉందో తనేమో వణికిపోతూ ఉంది. షీ వుడ్ నాట్ బీ సో అప్సెట్ ఇఫ్ షీ న్యూ అబౌట్ ద పూర్ బెగ్గర్ విత్ ద సోర్స్ ఆన్ హిస్ ఫీట్. షీ ట్రై టు టెల్ హర్ సెల్ఫ్. సో వెంటనే ఆపుకోలేక మృదు చెప్పడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఏమని, ఒకవేళ రుక్మిణికి కనుక ఈ విషయం తెలిస్తే, రుక్మణికి ఏ విషయము, వీళ్ళు ఆ చెప్పుల జత ఏదైతే ఉందో ఒక బెగ్గర్కి ఇచ్చామని, ఎవరైతే సోర్స్ ఆన్ హిజ్ ఫీట్, సోర్స్ అంటే పుళ్ళు, చెప్పులు లేకపోవడం వల్ల ఎండలో నడవటం వల్ల అతని పాదాలకి బాగా పుళ్ళు పడ్డాయి, అలాంటి వాళ్ళకి ఇచ్చాము అని తెలిస్తే తనకి కోపం రాదు అని చెప్పేసి మృదు అనుకుని షీ ట్రై టు టెల్ హర్ సెల్ఫ్, చెప్పడానికి ప్రయత్నించింది. టేకింగ్ ఎ డీప్ బ్రీత్, బాగా శ్వాస లోపల గంట తీసుకుని దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుని షీ క్రైడ్. రుక్మణి, దేర్ వాజ్ ఏ బెగ్గర్ హియర్. ఇంతకుముందు ఇక్కడ ఒక అడుక్కునే అతను వచ్చాడు. పూర్ థింగ్, బాధాకరమైన విషయం ఏంటంటే హీ హ్యాడ్ సచ్ ఎ బాయిల్స్ ఆన్ హిజ్ ఫీట్. అతని యొక్క పాదాలు మేము చూస్తే అవన్నీ కూడా బాగా ఎండలో చెప్పులు లేకుండా నడవటం వల్ల కాళ్ళన్నీ కూడా బొబ్బలెక్కాయి. సో అయితే సెడ్ రుక్మణి గ్రిమ్లీ, తన కోపం అయింది. అయితే ఏం చేశారు మీరు అని చెప్పేసి కోపంతో ఉంది. టర్నింగ్ టు రవి, రవి వైపు తిరిగి, యూ గేవ్ ద మ్యూజిక్ మాస్టర్ చెప్పల్స్ టు దట్ ఓల్డ్ బెగ్గర్ హూ టర్న్స్ అప్ హియర్. అయితే రవి, ఇప్పుడు మన ఇంటికి వచ్చినటువంటి సంగీతం మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ చెప్పులు తీసుకెళ్ళి ఆ అడుక్కునే అబ్బాయికి ఇచ్చారు కదా మీరు అని చెప్పేసి రవి వైపు చూసి రుక్మణి అడిగింది. చిల్డ్రన్ దీస్ డేస్ గ్రౌండ్ పార్టీ, పక్కనే ఉన్నటువంటి, అంటే రుక్మిణి వెనకాలే తిని వస్తుందని చెప్పుకున్నాం కదా, రుక్మిణి వెనకాలే ఈ మాటలు విన్న తర్వాత పార్టీ, అబ్బా ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారే వాళ్ళు ఏ విసిగిస్తున్నారో అని చెప్పేసి తాను మొదలుపెట్టింది. అమ్మ, డిడ్ నాట్ యూ టెల్ మీ అబౌట్ కర్ణ
హూ గేవ్ అవే ఎవ్రీథింగ్ ఈ హ్యాడ్. అదేంటమ్మా అట్లా అంటావు, నువ్వే కదా నాకు కర్ణుడి గురించి చెప్పావు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం అని చెప్పేసి వస్తే కర్ణుడు తన దగ్గర ఉన్న ప్రతిదీ ఇస్తారు కదా, మేము కూడా అలాగే ఇచ్చాము అని చెప్పేసి తాను వాళ్ళ అమ్మని కొంచెం కామ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈవెన్ హీస్ గోల్డ్ ఇయర్ రింగ్స్, అట్లాగే ఆఖరికి తనకున్నటువంటి కవచ కుండలాలు కూడా ఇచ్చాడు కదా బంగారంతో చేసినవి. హీ వాజ్ సో కైండ్ అండ్ జనరస్, అతను చాలా జాలి దయ ఉదారభావం ఉన్నవాడు కదా అని చెప్పేసి కర్నూలు గురించి రవి చెప్పడం మొదలుపెట్టాడు. సిల్లీ స్నాప్డ్ రుక్మణి, ఎగతాళిగా మాట్లాడబాకు. కర్ణ డిడ్ నాట్ గివ్ అవే అదర్ పీపుల్స్ థింగ్స్, హీ ఓన్లీ గేవ్ అవే హిజ్ ఓన్. కర్ణుడు ఏమి పక్క వాళ్ళ వస్తువులు తీసుకొని దేహి అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. కర్ణుడు తన దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళకి ఇచ్చేవాడు. కానీ ఇక్కడ రవి చేసింది ఏంటి, సంగీతం మాస్టర్ చెప్పులు ఏవైతున్నాయి వాటిని తీసుకొని వాళ్ళు చేసిన పని కరెక్టే, కానీ వేరే వాళ్ళవి ఇంకొకరికి ఇవ్వటం ఏదైతుందో అది తప్పనమాట. అదే విషయాన్ని రుక్కుమని చెప్తుందనమాట. కర్ణుడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చేవాడు కాదు, తన దగ్గర ఉన్న వస్తువులు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేవాడు అని చెప్పేసి. దానికి వెంటనే ఈ మాట రుక్కుమని అనగానే రవి ఎట్లా అంటున్నాడు, ఏమని అంటే, బట్ మై చెప్పల్స్ వుడ్ నాట్ హ్యావ్ ఫిట్టెడ్ ద బెగ్గర్స్ ఫీట్. అమ్మ కానీ నా చెప్పులు ఉన్నాయే అవి ఆ బెగ్గర్ యొక్క పాదాలకి సరిపోవు. రవి రష్డ్ బ్రాష్లీ ఆన్ అని తను అలా చెబుతూ ఉన్నాడు. అండ్ అమ్మ, ఇఫ్ దే డిడ్ ఫిట్ వుడ్ యూ రియల్లీ నాట్ హ్యావ్ మైండెడ్. కానీ అమ్మ నీకు తెలుసు కదా, అవి కనుక నావి కనుక ఫిట్ అయి ఉంటే కనుక, అతను కనుక సరిపోయి ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా మేము ఈ పని చేసినందుకు ఏమీ అనుకునేదానివి కాదు. రవి సెడ్ రుక్మణి వెరీ యాంగ్రీ నవ్, గో ఇన్సైడ్ దిస్ మినిట్. సో వెంటనే రుక్మణి కోపం వచ్చి ఇక చాలు చెప్పింది కానీ ఈ నిమిషంలో వెంటనే లోపలికి వెళ్ళిపోండి అని చెప్పేసి తను చెప్పింది. షీ హరీడ్ ఇండోర్స్ అండ్ బ్రాట్ అవుట్ గోపి మామాస్ హార్డ్లీ ఓన్ న్యూ చెప్పల్స్ అని చెప్పేసి రుక్మణి లోపలికి వెళ్ళి లోపల వాళ్ళ యొక్క గోపి మామయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొత్తగా కొన్నటువంటి చెప్పులు ఉన్నాయన్నమాట, ఇంట్లోనే ఉన్నాయంట. ఆ చెప్పులు తాను బయటికి తీసుకొచ్చింది. దీస్ షుడ్ ఫిట్ యూ సార్, ప్లీజ్ పుట్ దీస్ ఆన్ అని చెప్పేసి వాటిని తీసుకొచ్చి ఇవి మీకు ఖచ్చితంగా సరిపోతాయి, దయచేసి ఒకసారి వేసుకొని చూడండి అని చెప్పేసి మ్యూజిక్ మాస్టర్కి రుక్కుమణి లోపల నుంచి తీసుకొచ్చినటువంటి గోపి మామ చెప్పులు ఇచ్చింది. ఐఎమ్ సో సారీ, దయచేసి ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. మై సన్ హ్యాస్ బీన్ వెరీ నాటీ, మా పిల్లలు ఈ మధ్య చాలా నాటి చిలిపితనంగా తయారయ్యారు. ద మ్యూజిక్ మాస్టర్ ఐస్ లిట్ అప్, అవి చూడంగానే ఆయన కళ్ళు వెలిగిపోయాయి అనమాట. కళ్ళు వెలిగిపోవడం అంటే ఆల్రెడీ అతని బాగా పాత చెప్పులు, కానీ ఇప్పుడు ఇచ్చిన చెప్పులు ఏవైతే ఉన్నాయో కొత్తవి అనమాట. హీ పుట్ దమ్ ఆన్, ఆ ఇచ్చినటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించాడు. ట్రయింగ్ నాట్ టు లుక్ టూ హ్యాపీ, ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఏవి ఆ చెప్పుల్ని వేసుకొని తాను ఏదో సంతోషంగా లేనట్టు, తప్పదు కాబట్టి వేసుకున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టాడు. వెల్ ఐ సపోజ్ దీస్ విల్ హ్యావ్, సరే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ధరించినవి ఏవైతే ఉన్నాయో అవి టు డూ, ఇవి సరిపోతాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీస్ డేస్ చిల్డ్రన్ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారే వాళ్ళకి అసలు పెద్దోళ్ళు అంటే గౌరవం లేనే లేదు. ఎవరు, మ్యూజిక్ టీచర్ అంటున్నారు అనమాట అక్కడ ఉన్నటువంటి ఎదుర్కొంటా ఉన్న ఈ ముగ్గురు పిల్లల్ని చూస్తూ. వాట్ టు డూ, ఇంకా మనం ఏం చేస్తాము, వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఏ హనుమాన్ ఇంకర్నేట్, హనుమాన్ అంటే వీళ్ళందరూ కూడా వానరాల్లాగా తయారయ్యారు, అంటే కోతుల్లాగా తయారయ్యి ఏ పని పడితే ఆ పని చేస్తున్నారు అని చెప్పేసి. ఓన్లీ రామా కెన్ సేవ్ సచ్ ఎ నాటీ ఫెలో, కేవలం రాముడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఇలాంటి పిల్లల్ని కాపాడాలి అని చెప్పేసి తను అంటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ వింటున్నటువంటి రుక్మణీస్ ఐస్ ఫ్లాష్డ్, పాపం మరి ఎవరి పిల్లలన్నా వాళ్ళకి బాధ కలుగుతుంది కదా, తనకు కూడా అలాగే అనిపించింది. ఇప్పుడు తను ఏం కోరుకుంటుందంటే, షీ డిడ్ నాట్ సీమ్ టు లైక్ రవి బీయింగ్ కాల్డ్ ఏ మంకీ, అంటే ఇప్పుడు హనుమాన్ అన్నారు అంటే వానరం అంటే మంకీయే కదా, వాళ్ళ అబ్బాయి అయినటువంటి రవిని అలా మంకీ అని పిలవటం తనకి నచ్చలేదు. ఈవెన్ ఏ హోలీ మంకీ, ఆఖరికి హనుమాన్ అంటే ఆంజనేయుడు అంటే వానరము అంటాం మనం, అలా ఆఖరికి ఒక పవిత్రమైనటువంటి, హోలీ అంటే పవిత్రమైన, అలాంటి మంకీ అని పిలవటం కూడా తనకి నచ్చలేదు. షీ స్టూడ్ స్టిఫ్ అండ్ స్ట్రైట్ బై ద ఫ్రంట్ డోర్, తను ఆ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి డోర్ దగ్గర అలాగే నిలబడిపోయి ఉంది. ఇట్ వాజ్ క్లియర్ షీ వాంటెడ్ హిమ్ టు లీవ్ క్విక్లీ, తన మనసులో ఏమనుకుంటుందంటే అబ్బా ఈయన ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా బాగుండు కదా అని చెప్పేసి. ఎవరు, మ్యూజిక్ టీచర్ వాళ్ళ అబ్బాయిని ఎవరైతే కోతి అన్నారో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేసి రుక్కుమణి మనసులో కోరుకుంటుంది. వెన్ హీ హ్యాడ్ క్లాటర్డ్ ఆఫ్ ఇన్ హీస్ న్యూ చెప్పల్స్, క్లాటర్డ్ మీనింగ్ ఇచ్చారు మనకి, గోన్ ఆఫ్ నాయిస్లీ, చెప్పులు వేసుకొని చెప్పులతో నడిచేటప్పుడు వచ్చే శబ్దం అనమాట. వాటిని ధరించి ఆ కొత్త చెప్పులు ఏవైతే ఉన్నాయో గోపు మామ చెప్పులు ఏవైతే ఉన్నాయో ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు షీ సెడ్ మృదు కమ్ ఇన్ అండ్ హ్యావ్ సమ్ టిఫిన్, అక్కడ ఉన్నటువంటి మృదువుకి చెప్తుంది అనమాట. ఏమని,
మృదు రండి ఇంకా వచ్చి టిఫిన్ తిందురు కానీ అని చెప్పేసి. హానెస్ట్లీ, నిజాయితీగా చెప్పాలంటే, హౌ డు యూ చిల్డ్రన్ థింక్ సచ్ ఎ థింగ్స్? మీ పిల్లలకి అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? థ్యాంక్ గాడ్, దేవునికి కృతజ్ఞతలు. యువర్ గోపు మామ డస్ నాట్ వేర్ ఈ చెప్పల్స్ టు వర్క్. ఈరోజు ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, మీ మామయ్య ఉన్నాడే గోపు మామయ్య, ఆయన ఈరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దేవుడి దయ వల్ల చెప్పులు వేసుకుని వెళ్ళలేదు. యాజ్ షీ వాక్ టువార్డ్స్ ద కిచెన్ అండ్ మృదు అండ్ మీనా, అలా తను నడుచుకుంటూ వెళ్తూ, మృదు మీనా ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు అలా నడుచుకుంటూ వెళ్తూ ఇవి మాటలన్నీ అంటుందన్నమాట. దేవుడి దయ వల్ల మీ మామయ్య గోపు మామ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు ఆఫీస్కి ఈ చెప్పులు వేసుకోకుండా వెళ్ళటం వల్ల మనం బతికిపోయాము. షీ సడన్లీ బిగాన్ టు లాఫ్ అని ఆ మాటని వెంటనే అకస్మాత్తుగా తాను నవ్వటం మొదలుపెట్టింది. ఎవరు? రుక్కుమని. బట్ హీఈస్ ఆల్వేస్ ఇన్ సచ్ ఎ హర్రీ టు త్రో ఆఫ్ హీ షూస్ అండ్ సాక్స్ అండ్ గెట్ ఇన్ టు హీ చెప్పల్స్ యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్ హోమ్. కానీ ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది, కానీ సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే మీ మామయ్య చేసే మొదటి పని ఏంటో తెలుసా? తాను వేసుకున్నటువంటి షూ సాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి వెంటనే తన చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటికి రాగానే ముందు చెప్పులు వేసుకుంటాడు. వాట్స్ యువర్ మామా గోయింగ్ టు సే దిస్ ఈవినింగ్ వెన్ ఐ టెల్ హిమ్ ఐ గేవ్ ఈ చెప్పల్స్ టు ద మ్యూజిక్ మాస్టర్? మరి ఈరోజు సాయంత్రం మీ మామయ్య అన్నాడు, నా చెప్పులు ఏవి అని అడిగితే, నేను నీ చెప్పులు తీసుకెళ్ళి మ్యూజిక్ మాస్టర్కి ఇచ్చాను అని చెప్పేసి అంటే మీ మామయ్య ఏమంటాడో చూడాలి అని చెప్పేసి ఆ మాట తలుచుకొని రుక్కుమని నవ్వుతూ పక్కనే మీనా మృదు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిఫిన్ పెడతానికి కిచెన్ వైపుగా తీసుకెళ్తూ ఉంది. అంటే అదే పిల్లలకు వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన మంచిదే, కానీ వేరే వాళ్ళు ఇవ్వటం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదనమాట. అందుకే మనకి ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్, చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని బహుమతిగా ఇవ్వటం అనేది అని టైటిల్ మనకి రచయిత పెట్టడం జరిగింది. ఇది ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.